డాక్టర్ కేతు శ్రీపతి రెడ్డి గారు ఉన్నారు. గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్గా అమెరికా దేశంలో చాలా ప్రసిద్ధుల వారు. ఆయన వైద్యం చేసిన వాళ్ళ సంఖ్య 1,50,000 మంది ఈజీగా ఉంటారు. 10 ఏళ్ల నుంచి అమెరికాలో ఉంటున్నారు. కొంతకాలం పాటు బ్రౌన్ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా చేశారు. అనారోగ్యంతో వచ్చిన లక్షల మందికి ఆరోగ్యాన్ని కల్పించి ఇంటికి పంపించే ఒక గొప్ప వైద్యుడిగా అమెరికాలో చాలా మంచి పేరు ఉంది. మ్యారథాన్ రన్నింగ్ లో పార్టిసిపేట్ చేసే ఓన్లీ వన్ డాక్టర్. ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ దాని ఒక బుక్ రాశారు. ఆ బుక్ అమెజాన్ బెస్ట్ సెల్లర్ గా కూడా చాలా పాపులర్ అయింది. ఈ గట్ హెల్త్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ప్రభావం ఏంటి, ఆ జీర్ణ వ్యవస్థ ఎలా పనిచేస్తూ ఉంది, దీంట్లో ఏ మాత్రం తేడా వచ్చినా మొత్తము మన జీర్ణ వ్యవస్థనే పాడయ్యే ఛాన్స్ ఉంది. గట్ హెల్త్ ను కాపాడుకోవాలంటే ఎలా మెయింటైన్ చేసుకోవాలి? మా ఫ్యామిలీలో అందరికి డయాబెటీస్ ఉంది కాబట్టి నాకు కూడా వస్తుంది. మనం తినే కేకులు, బిస్కెట్లు, తర్వాత ఐస్ క్రీము, ఇవి ఏవైనా అది చాలా డ్యామేజ్ చేస్తుంది అన్నమాట. ఏ టైంకి ఎటువంటి ఆహారం తీసుకోవాలి? ఇండియన్ బ్రేక్ఫాస్ట్, ఇడ్లీ, దోశ. బాడీలో ఇన్ఫ్లమేషన్ ఉన్నప్పుడు డయాబెటీస్ రావచ్చు, హార్ట్ డిసీజ్ రావచ్చు, బ్రెయిన్ కూడా అఫెక్ట్ కావచ్చు అనమాట. మరి ఈవినింగ్ ని ఎలా చూడాలి సార్ మనం డైట్ సిస్టమ్ లో? బిస్కెట్లు, చాక్లెట్లు, కేకులు తిన్నామంటే రోజంతా చేసిన మంచిదంతా ఆ ఒక్కదాంతో వెళ్ళిపోతుంది. ఈ గంజి మనం అన్నము నీళ్లు వేసి, ఎందుకంటే సద్దన్నం అయ్యేటప్పటికి ఫ్రెష్గా ఉన్నప్పుడు గ్లైసిమిక్ ఇండెక్స్ అనేది ఎక్కువ ఉంటుంది. అంటే తింటానే బ్లడ్ షుగర్ టక్కని పైకి వెళ్ళిపోతుంది అనమాట. డాక్టర్లు కూడా మనం ఐబిఎస్ సిమ్టమ్స్ వెళ్తే పెద్ద సీరియస్ తీసుకోని అవసరం లేదు అని చాలా మంది అనుకుంటారు. ఐబిఎస్ వల్ల వాళ్ళకి ఏ తిన్నా ప్రాబ్లమే, తాగినా ప్రాబ్లమే, షుగర్ వస్తుందని చెప్పేసి అరటిపండు అవాయిడ్ చేస్తున్నారు. అవును, బీపీ ఉన్న వాళ్ళకి అరటిపండు మంచిది అంటున్నారు. డయాబెటీస్ ఉన్నా, బీపీ ఉన్నా గుడ్ బ్యాక్టీరియాని ఎలా పెంచుకోవాలి, బ్యాడ్ బ్యాక్టీరియాని ఎలా పోగొట్టుకోవాలి? చిప్స్, కేక్స్, బిస్కెట్లు, జలుబు, తుమ్ము, దగ్గు వచ్చినా కానీ యాంటీబయాటిక్ ఇచ్చేస్తారు. ఎందుకంటే ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్ను మనం ఎలా చూడాలి? గడ్డిలో నడవడము, రన్నింగ్కు కానీ గడ్డి బెస్ట్. ఎంటర్టైన్మెంట్ ఇది ఆల్సో ఇంపార్టెంట్ కదా. ఆ ఎంటర్టైన్మెంట్ ఎట్లా చేస్తాము? ఫ్రెండ్స్తో కలిసి సినిమా చూస్తున్నాము. ఆర్థోపెడిక్ డాక్టర్లు మెట్లు ఎక్కొద్దంటున్నారు, మీరే మెట్లు ఎక్కమంటున్నారు. 50-60 వచ్చిన తర్వాత ఎక్కితే ఎక్కకూడదని ఎందుకు చెప్తారంటే, మనం అన్నము ఇంత పెట్టుకుని కూర ఇంత పెట్టుకుంటాం. పెరుగు, మజ్జిగ 2 అలవాటు ఉన్నాయి కదా, ఏది హెల్దియర్? లాక్టోజ్ ఇంటాలరెన్స్ లేదంటే పెరిగే బెటర్. ఎందుకంటే మనకి బ్యాడ్ని మాత్రం తాగుతున్నా కానీ గుడ్డుని పడేస్తాం. 7 to 8 అవర్స్ పనుకోవటం వేరు, నిద్రపోవటం వేరు, గాఢగా నిద్రపోవటం. చాలా బాగా చెప్పారు, సౌండ్ స్లీప్. ఒకవేళ అది లేదంటే ఎందుకు లేదనేది కూడా చూసుకోవాలన్నమాట. 40, 45, 50 లోపలనే ఇంతమందికి డయాగ్నోస్ చేశారు. ఇంతకుముందు ఎప్పుడు అట్లా చూసేవాడిని కాదు. నమస్కారం. మనతో పాటు డాక్టర్ కేతు శ్రీపతి రెడ్డి గారు ఉన్నారు. వారు అమెరికాలో ఉంటారు. అమెరికాలో డాలస్లో ఉంటారు. 30 ఏళ్ల నుంచి అమెరికాలో ఉంటున్నారు. గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్గా అమెరికా దేశంలో చాలా ప్రసిద్ధుల వారు. ఈ 30 ఏళ్లలో కొంతకాలం పాటు బ్రౌన్ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా చేశారు. అనారోగ్యంతో వచ్చిన లక్షల మందికి ఆయన ఆరోగ్యాన్ని కల్పించి హాయిగా ఇంటికి పంపించే ఒక గొప్ప వైద్యుడిగా అమెరికాలో చాలా మంచి పేరు ఉంది. అలాగే వాళ్ళు మ్యారథాన్ రన్నర్. డాక్టర్ గారు మ్యారథాన్ రన్నర్. మొత్తం 7 ఖండాల్లో అంటే 7 కాంటినెంట్స్లో కూడా మ్యారథాన్ రన్నర్ గాని చాలా ప్రసిద్ధులు వరల్డ్ లెవెల్లో. తర్వాత ఐఎస్బి ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ దాని ఒక బుక్ రాశారు. ఆ బుక్ అమెజాన్ బెస్ట్ సెల్లర్గా కూడా చాలా పాపులర్ అయింది. ఇవన్నీ కూడా డాక్టర్ గారి ద్వారా తెలుసుకుందాము. నమస్కారం సార్. నమస్కారం శర్మ గారు, చాలా సంతోషం మీతో మాట్లాడడం ఈరోజు. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మామూలుగా బాగా వినపడుతున్న మాట ఈ మధ్యకాలంలో గట్ హెల్త్ అంటున్నారు. అవును, అసలు ఏంటి సార్ ఈ గట్ హెల్త్ అంటే ఏమిటి? ఈ గట్ హెల్త్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ప్రభావం ఏంటి? దాని నుంచి మనం ఆరోగ్యాన్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, అనారోగ్యాన్ని ఎలా పోగొట్టుకోవాలి? గట్ హెల్త్ అంటే ఇప్పుడు మన జీర్ణ వ్యవస్థ అంటాం కదా, డైజెస్టివ్ సిస్టమ్. ఆ జీర్ణ వ్యవస్థ ఎలా పనిచేస్తూ ఉంది, దాంట్లో ఉండే ప్రాబ్లమ్స్ ఆ డీల్ చేయటాన్ని గట్ హెల్త్ అంటాం అనమాట. ఆ గట్ హెల్త్ అంటే ఇప్పుడు మన జీర్ణ వ్యవస్థ ఇప్పుడు మౌత్లో మనం ఫుడ్ పెట్టుకున్నప్పటి నుండి అది ఎట్లా డైజెస్ట్ అవుతుంది, అన్నవాహిక, కడుపు, తర్వాత పేగులు, అక్కడంతా ఎట్లా డైజెస్ట్ అవుతుంది, ఎట్లా మన పోషకాలన్నీ ఎట్లా అబ్జార్ప్షను ఇదంతా ఎట్లయితుందో దాన్ని జీర్ణ వ్యవస్థ పని చేసే దాన్ని గట్ హెల్త్ అంటాము. దాంతో లివరు, ప్యాంక్రియస్ ఇవన్నీ ఉంటాయి. మనం మామూలుగా జీర్ణ వ్యవస్థ అంటే ఏదో ఒక 30 అడుగుల ట్యూబ్ అనుకుంటాం, కానీ చాలా ఎంజైమ్స్, హార్మోన్స్ ఇవన్నీ కూడా దోహదపడతాయి అన్నమాట. దీంట్లో ఏమాత్రం తేడా వచ్చినా మొత్తము మన జీర్ణ వ్యవస్థనే పాడయ్యే ఛాన్స్ ఉంది. దాంతో
హోల్ బాడీ కూడా అఫెక్ట్ అవుతుంది అనమాట. అందుకే చాలా ఇంపార్టెంట్. ఇంతకుముందు మనం ఏమనుకునే వాళ్ళము, జీర్ణ వ్యవస్థ అంటే ఏదో తిన్నది మనకు ఆ పోషక పదార్థాలు అందిస్తుంది, అంతవరకే మనకు తెలుసు. కానీ ఇప్పుడు ఓవరాల్ హెల్త్కు ఎంత ఉపయోగపడతా ఉంది, ఎంత అఫెక్ట్ చేస్తుంది అనేది ఇప్పుడు లేటెస్ట్ రీసెర్చ్లో ఒక 20 ఏళ్ళ నుండి ఇంకా బాగా అవేర్నెస్ వచ్చిందనమాట. ఎస్పెషలీ 5 years నుండి అందరూ గట్ హెల్త్ ఎందుకు మాట్లాడుతున్నారంటే, మనకిప్పుడు ఆ డైజెస్టివ్ సిస్టమ్ ఎలా పనిచేస్తుందో దాన్ని బట్టే మనకు టాప్ టు బాటమ్ ప్రతి బాడీలో ప్రతి పార్ట్కు డైజెస్టివ్ సిస్టమ్ ఎఫెక్ట్ ఉంటుందన్నమాట. ఇంతకుముందు అది తెలియకుండా ఉండేది. ఒకప్పుడు డయాబెటీస్ అంటే మనకు తెలుసు ఇన్సులిన్ తక్కువ అయితే డయాబెటీస్ వస్తుందని. కానీ డయాబెటీస్కు కారణం ఏమనేది మనకు అంత బాగా తెలిసేది కాదు. ఎస్పెషలీ టైప్ 2, టైప్ 1, టైప్ 2 అంటాం. టైప్ 1 అంటే ఇన్సులిన్నే ప్రొడ్యూస్ కాదు. బట్ టైప్ 2 ఎందుకు వస్తూ ఉందంటే చాలామంది ఏమనుకుంటారు, ఫ్యామిలీ హిస్టరీలో జెనెటిక్స్ ఉంది అనుకుంటున్నారు. ఇప్పుడు కొత్త లేటెస్ట్ రీసెర్చ్ ఏమంటే, బాడీలో ఇన్ఫ్లమేషన్ ఉన్నప్పుడు డయాబెటీస్ రావచ్చు, హార్ట్ డిసీజ్ రావచ్చు, న్యూరలాజికల్ ఎఫెక్ట్స్ అంటే ఇప్పుడు మనకు బ్రెయిన్ కూడా ఎఫెక్ట్ కావచ్చు అనమాట. ఇప్పుడు ఆల్జైమర్స్, డిమెన్షియా చాలా కామన్ అయింది. అది కూడా గట్ హెల్త్ ద్వారానే అది కూడా వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి ఈ జీర్ణ వ్యవస్థ వల్ల మొత్తం ఓవరాల్ బాడీనే ఎఫెక్ట్ అవుతుందని ఈ మధ్య చాలా అవేర్నెస్ వచ్చిందనమాట. సో మన గట్ హెల్త్ని కాపాడుకోవాలంటే ఏం చేయాలి, ఎలా మెయింటైన్ చేసుకోవాలి? ఒకటి డయట్ చాలా ఇంపార్టెంట్. మనం తినే ఆహార వ్యవహారాలు చాలా ఇంపార్టెంట్. ఫుడ్ ఒకటి, లైఫ్ స్టైలు, మిగతా స్ట్రెస్ మేనేజ్మెంట్, ఇట్లా చాలా ఉన్నాయన్నమాట. ఫస్ట్ థింగ్ ఏమంటే, ఫుడ్ మనం తినేది మోస్ట్ ఇంపార్టెంట్, మన చేతిలో ఉన్నది. ఇప్పుడు మన జెనెటిక్స్ అంటే మన పూర్వీకులు ఇచ్చిన మన జీన్స్ను మనం పెద్దగా చేంజ్ చేయలేం. దాన్ని కూడా ఎపిజెనెటిక్స్ అని అవి కూడా చేంజ్ అవ్వచ్చు, అంటే చేంజ్ చేయగలం. మన లైఫ్ స్టైలు, మన గుడ్ హ్యాబిట్స్తో. ఈవెన్ మనం అంటే మా ఫ్యామిలీలో అందరికీ డయాబెటీస్ ఉంది కాబట్టి నాకు కూడా వస్తుంది, ఎట్లయినా వస్తుంది కదా, ఇంకేముందిలే చేసేది అనుకునేందుకు లేదు. ఎందుకంటే ఆ జెనెటిక్స్ను కూడా మార్చగలిగేది డయట్ అండ్ లైఫ్ స్టైల్. కాబట్టి డయట్ దగ్గరకు వచ్చేటప్పటికి మనం తినే ఫుడ్లు ఒకటి ఫైబర్ అన్నమాట. ఫైబరు చాలా ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు మనం ఆకుకూరలు తినటం చాలా ఇంపార్టెంట్. వెజిటేరియన్ ఫుడ్, ప్లాంట్ బేస్డ్ డయట్ అంటారు, చాలా ఇంపార్టెంట్. అంటే నాన్ వెజ్ తినకూడదు అని ఎవరు అన్నారు, కానీ దాంతో వచ్చే ఉపయోగాలు ఉన్నాయి. ఎందుకంటే ప్రోటీన్ అదంతా రావాలంటే ఒకసారి నాన్ వెజ్ తినే వాళ్ళకు అది ప్రోటీన్ ఉపయోగపడుతుంది. బట్ ప్లాంట్ బేస్డ్ డయట్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ డయట్ అనమాట. అంటే ఇప్పుడు ఆకుకూరలు కాకుండా తర్వాత నట్స్, సీడ్స్, ఈ మన పప్పు ఉంది, పప్పు కూడా చాలా మంచిది అనమాట. లెంటిల్స్, మాంసకృతులు ఉంటాయి అంటారు కదా పప్పు. ఉంటాయి. ఎందుకంటే మనకు ప్రోటీన్ ఉంటుంది. వెజిటేరియన్స్కు ప్రోటీన్ సోర్స్ చాలా తక్కువ వాటిల్లో ఉంటుంది. ఇప్పుడు రైస్లో చాలా తక్కువ ఉంటుంది, పప్పులో కొంచెం ఎక్కువ ఉంటుంది. ఇంకా ఎక్కువ కావాలంటే కొంచెం కష్టం, ఎందుకంటే వెజిటేరియన్గా ప్రోటీన్ రావడం కొంచెం కష్టం, ఎగ్గో, చికెన్ ఇట్లాంటివి లేకపోతే. బట్ ఇట్లా పప్పు తినడం వల్ల దానివల్ల వచ్చే ప్రోటీన్, మాంసకృతులు వస్తాయన్నమాట. అది డయట్ ఒకటి. తర్వాత ఏవి అవాయిడ్ చేయాలనేది ఇంకా ఇంపార్టెంట్ అనమాట. దాన్ని ప్రాసెస్డ్ ఫుడ్స్ అంటాం. అంటే మనం ఏదైనా ప్యాకెట్ ఓపెన్ చేసి తిన్నామంటే అది ప్రాసెస్డ్ ఫుడ్స్. ఆ ప్యాకెట్లో ఫుడ్ ఉందంటేనే దాన్ని నిల్వ చేయడానికి ఎన్నో ప్రిజర్వేటివ్స్ వాడతాం. ఆ ప్రిజర్వేటివ్స్ వల్ల గట్ హెల్త్ చాలా పాడవుతుంది అనమాట. ఇప్పుడు మన గట్ బ్యాక్టీరియా ఉంటుంది, మెయిన్గా మైక్రోబయోమ్ అంటాం దాన్ని. మైక్రోబయోమ్ అంటే మన బాడీలో 100 million బ్యాక్టీరియా, వైరసెస్, ఫంజై ఇవన్నీ ఉంటాయన్నమాట. అవన్నీ అంటే మనం అనుకుంటాము మన బాడీలో మన ఒక్క ప్రాణమే ఉందనుకుంటాం, కానీ 100 million ప్రాణాలు ఉన్నాయి మన బాడీలో. మనకు తెలియదు అది. అదంతా బరువు వేస్తే అన్ని మైక్రోస్కాపికే, కానీ బరువు వేస్తే ఆల్మోస్ట్ ఒక 2 kgs మటుకు ఉంటుందన్నమాట. జస్ట్ మన బ్యాక్టీరియానే 2 kgs ఉంటుంది. అంటే మన బ్రెయిన్ ఎంత బరువు ఉంటుందో మన గట్ బ్యాక్టీరియా అంత ఉంటుందన్నమాట. వైరస్ అన్నీ కలిపి అంత ఉంటుంది. కాబట్టి ఇట్ అఫెక్ట్స్ సో మెనీ, అంటే చాలా వాటిని అఫెక్ట్ చేస్తుంది అనమాట. ఇప్పుడు ఆ బ్యాక్టీరియా మనం తినే అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ వల్ల చాలా డ్యామేజ్ గుడ్ బ్యాక్టీరియా డ్యామేజ్ అయిపోయి ఆ ఇంబ్యాలెన్స్ వస్తుందన్నమాట. బ్యాడ్ బ్యాక్టీరియా ఎక్కువ అయిపోయి గుడ్ బ్యాక్టీరియా తగ్గిపోయింది అనుకోండి, దాంతో ఇన్ఫ్లమేషన్ వస్తుంది అనమాట. ఇన్ఫ్లమేషన్ వచ్చినప్పుడు దాంతో ఇట్లాంటివి అన్నీ మనకు అన్ని రోగాలు, డయాబెటీస్ ఇవన్నీ మాట్లాడుకున్నాం కదా, అవన్నీ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఒకటి మనము ప్లాంట్ బేస్డ్ డయట్, ఫైబర్ ఎక్కువ ఉన్న ఫుడ్స్ తినాలని ఒకటి మాట్లాడుకున్నాము.
రెండోది అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్. అవి ఏమంటే ఇప్పుడు అదే అన్నా కదా, ఏదైనా ప్రిజర్వేటివ్ ఉండేవి. అంటే ఇప్పుడు మనం తినే కేకులు, బిస్కెట్లు, తర్వాత ఐస్ క్రీము, ఇవి ఏవైనా ఫ్రెష్గా ఉండాలంటే దాంట్లో ప్రిజర్వేటివ్ వేయకపోతే, ఇప్పుడు మనం ఇంట్లో బ్రెడ్ చేసుకున్నాం అనుకోండి, 2 రోజుల కంటే ఉండదు ఫ్రిడ్జ్లో పెడితే తప్ప, ఎందుకంటే దేర్ ఈజ్ నో ప్రిజర్వేటివ్. కానీ మనం అదే షాప్లో కొన్నది ఫ్రిడ్జ్లో పెట్టకుండా ఒక 2 వారాలు ఉన్న అట్లే ఉంటుంది. ఎందుకు ఉంటుంది? ఆ ఫ్రెష్నెస్ కోసం దాంట్లో చాలా యాడిటివ్స్, ఇది వెజిటబుల్ ఆయిల్స్, లెస్ తినని, ఇట్లాంటివి చాలా యాడ్ చేస్తారనమాట. అవి చేయడం వల్ల అది చాలా డ్యామేజ్ చేస్తుందన్నమాట. ఇప్పుడు ఈవెన్ కుకీస్ కానీ ఇట్లాంటివన్నీ కూడా, చిప్స్, ఇది కూల్ డ్రింక్స్, షుగరీ ఫుడ్స్, అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ కాకుండా షుగర్ ఎక్కువ ఉన్నవి కూడా, ఇప్పుడు మన కోక్లు, ఫ్రూట్ జ్యూసులు కూడా మనం అనుకుంటాము ఫ్రూట్ జ్యూస్ వల్ల చాలా ఉపయోగం ఉంటుందని. దాంతో ఉండే నష్టాలు ఎక్కువ ఉన్నాయి ఉపయోగాల కంటే. ఎందుకంటే మనం షుగరు అంతా స్క్వీజ్ చేసి మనం జ్యూస్ చేసుకుంటే, మనం ఆరెంజ్ జ్యూస్ ఏదో హెల్త్కి మంచిదని తాగుతాము. కానీ ఆరెంజ్లో ఉండే, మనం 4-5 ఆరెంజ్లు పిండితే కానీ అంత జ్యూస్ రాదు. దాంట్లో ఉన్న షుగర్ అంతా వస్తుంది. దాంట్లో ఉండే బెనిఫిట్ ఫైబర్లో ఉంటుంది. ఆ ఫైబర్ మనం పడేస్తాం. అదే మనం ఆరెంజ్ తిన్నామనుకోండి, ఫైబర్ అంతా ఉంటుంది. ఆ ఫైబర్ మన గట్ హెల్త్కి ఉపయోగపడుతుంది. మనం ఏం చేస్తున్నాము, మనం ఒక్కటి జ్యూస్ తాగుతాము కాబట్టి దాంట్లో ఉండే బ్యాడ్ని మాత్రం తాగుతున్నాం కానీ గుడ్డుని పడేస్తున్నాము. ఇట్లా ఈ షుగరీ డ్రింక్స్ వల్ల, తర్వాత స్మోకింగ్ వల్ల కూడా గట్ హెల్త్ అఫెక్ట్ అవుతుంది. ఆల్కహాల్ ఒకటి, దాంతో కూడా గట్ హెల్త్ అఫెక్ట్ అవుతుంది. స్ట్రెస్ ఇంకొకటి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. మనము దాన్ని మాత్రం ఇగ్నోర్ చేస్తామన్నమాట. అంటే మనం అంత బాగా చేస్తున్నాము, ఎక్సర్సైజ్ చేస్తున్నాము, ఇది చేస్తున్నాము, బాగా తింటున్నాము, ఎందుకు మనకు బాగాలేదు అంటే, స్ట్రెస్ను మేనేజ్ చేయకపోతే మిగతా అంతా బాగున్నా కానీ ఉంటుందన్నమాట. ఆ స్ట్రెస్కు మనము స్ట్రెస్ రిలీఫ్కు ఒక్కరొకటి చేస్తారు. అది ఎక్సర్సైజ్ ఉండొచ్చు, యోగా ఉండొచ్చు, ప్రాణాయామం ఉండొచ్చు, ఇంకోటి ఉండొచ్చు. బట్ ఏదో ఒకటి చేసి స్ట్రెస్ మేనేజ్ చేయకపోతే మన గట్ హెల్త్ పాడయ్యే ఛాన్స్ ఉందన్నమాట. సో ఇవన్నీ చూసుకోవాలి గట్ హెల్త్ను కాపాడుకోవాలంటే. గట్ హెల్త్ను మెయింటైన్ చేసుకోవడంలో ఆహారం యొక్క పాత్ర చాలా పెద్దది. సార్ టైమింగ్స్ కూడా ఇంపార్టెంట్ అంటారు కదా. అవును. టైమింగ్స్ ఎలా మెయింటైన్ చేయాలని, మనం తెలుగు వాళ్ళం కాబట్టి, ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ తెలుగు ప్రాంతం కాబట్టి, ఇక్కడ మనం మార్నింగ్ కానీ, ఆఫ్టర్నూన్ కానీ, ఈవినింగ్ కానీ, నైట్ కానీ మన తీసుకునే ఫుడ్ ఎలా ఉండాలి గట్ హెల్త్కి, అలాగే టైమింగ్స్ ఎలా మెయింటైన్ చేయాలి, ఎటువంటి ఆహారం, ఏ టైమింగ్స్ ఎటువంటి ఆహారం తీసుకోవాలి. 3 పూట్ల తినడం అనేది చాలా ఇంపార్టెంట్. మనము అంటే బరువు తగ్గాలని ఏదో ఇప్పుడు టిఫిన్ చేయకుండా లంచ్ వరకు ఉండి అదంతా చేస్తుంటారు. అవసరం లేదు. మనము మెయిన్గా పోర్షన్ కంట్రోల్ అంటాం. అంటే తక్కువ తినాలి, కానీ ఒక పూట తినకుండా రెండో పూట ఎక్కువ తింటే బరువు తగ్గే అవకాశం కూడా లేదు, ఇంకా పెరిగే ఛాన్స్ ఉంది. ఎందుకంటే మనం మార్నింగ్ అంతా తినలేదు కాబట్టి లంచ్ ఇంకా కొంచెం హెవీగా చేసే పెరుగుతుంది కాబట్టి ఇంకా కొంచెం ఓవర్ ఈటింగ్ ఉంటుంది. దానికి 3 పూట్ల కంట్రోల్డ్గా తినాలా. ఒకటి మళ్ళీ అదే ఈ షుగరు ఇదంతా చాలా తక్కువ చేయాలి. షుగర్ యాక్చువల్గా మానేసేది బెటర్. చాలామంది ఇప్పుడు డయాబెటీస్ ఉండే వాళ్ళు కూడా ఏమనుకుంటారంటే, డయాబెటీస్ ఉంది, షుగర్ లేకుండా సాక్రిన్నో ఏవో ఇవి వేసుకుందామని చూస్తారు. దానివల్ల ఇంకా ఎక్కువ నష్టాలు ఉన్నాయి. కాబట్టి షుగర్ కొంచెం వేసుకున్నా చాలా తక్కువ వేసుకోవాలి. కాఫీ, టీలు ఇవి వచ్చేటప్పటికి. ఇప్పుడు టిఫిన్కి వచ్చేటప్పటికి మనం తినే ఇడ్లీ, దోశ ఇవి బెస్ట్ అనమాట. యాక్చువల్లీ ఇప్పుడు వరల్డ్లో చూసే ఏ బ్రేక్ఫాస్ట్ తీసుకున్నా ఇండియన్ బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ, దోశ బెస్ట్. ఎందుకంటే అది మనం పులుస్తుంది కాబట్టి ప్రోబయాటిక్స్ ఉంటాయన్నమాట. అది మంచి బెస్ట్ ప్రోబయాటిక్ ఫుడ్స్ మన ఇండియాలో వరల్డ్లో ఎక్కడ తీసుకున్నా. ఇప్పుడు కిమ్చి అని ఉంటుంది, ఇది ఫర్మెంటెడ్ క్యాబేజ్ అనమాట. కంబూచా టీ అని ఉంటుంది. అవన్నీ ఫర్మెంటేషను, దాంతో ప్రోబయాటిక్స్ గుడ్ బ్యాక్టీరియాని ఇస్తుంది అనమాట గట్కు. సో అవన్నీ మంచివి. మనం ఏదో ఫ్యాన్సీగా ఎక్కడో వేరే దేశం నుండి ఏం తెచ్చుకొని అవసరం లేదు. మన ఇంట్లో ఉండి ఇడ్లీ దోశతో చాలా బాగుంటుంది. అట్లని రోజు తినాల్సిన అవసరం లేదు. బట్ అవి హెల్తీగా ఉంటుంది. అది కూడా ఏదైనా మోడరేషన్ అనమాట. ఏది ఎక్కువ తినకూడదు. ఇప్పుడు ఇడ్లీ తింటే బరువు పెరుగుతారు అట్లేం లేదు. అంతా కొంచెం క్యాలరీస్ను కంట్రోల్ చేసుకోవాలన్నమాట. అది కంట్రోల్ చేసుకుని తింటే మన బ్రేక్ఫాస్ట్ బెస్ట్. ఇడ్లీ దోశ అనేది బెస్ట్ బ్రేక్ఫాస్ట్. ఇంకోటి మనకు పల్లెల్లో పూర్వకాలంలో ఈ గంజి, మనం అన్నము ఇది నీళ్లు వేసి పల్లెల్లో చాలామంది మన ఇప్పుడు గంజి తాగేవాళ్ళు. అది చాలా చాలా హెల్తీ. చాలామందికి తెలియదు. మనం అనుకుంటాము ఇప్పుడు గంజి తాగేది ఏందని. బట్ అది కూడా ఫర్మెంటేషన్ వల్ల ప్రోబయాటిక్ చాలా బాగా వస్తుంది, చాలా హెల్తీ కూడా.
దానివల్ల రైసు మనం మామూలుగా ఫ్రెష్గా చేసుకొని తినడానికి అది పాతబడిన తర్వాత తినడానికి చాలా తేడా ఉంటుంది. సద్దన్నం అంటారు కదా, సద్దన్నంతో ఇంకా ఎక్కువ బెనిఫిట్స్ ఉన్నాయి. దాంతో లో గ్లైసిమిక్ ఇండెక్స్ అంటాం. ఇప్పుడు మనం షుగర్ ఉన్నా లేకపోయినా బరువు పెరిగే వాళ్ళైనా కానీ బరువు తగ్గాలన్నా సద్దన్నము ఇంకా బెస్ట్. ఎందుకంటే సద్దన్నం అయ్యేటప్పటికి ఫ్రెష్గా ఉన్నప్పుడు గ్లైసిమిక్ ఇండెక్స్ అనేది ఎక్కువ ఉంటుంది. అంటే తింటానే బ్లడ్ షుగర్ టక్కన పైకి వెళ్ళిపోతుంది అనమాట. అదే కొంచెం సద్దన్నం అయినప్పటికీ అది కొంచెం స్టార్చ్గా ఫామ్ అవుతుంది. అందుకు ఎక్కువ చాలా స్లోగా అబ్జర్వ్ అవుతుంది అనమాట స్టమక్లో. దానివల్ల ఏమవుతుంది, బ్లడ్ షుగర్ అంత షూటప్ కాదు. దాంతో మనకు బరువు పెరిగే ఛాన్స్ తక్కువ ఉంటుంది, డయాబెటీస్ కంట్రోల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సద్దన్నం బెస్ట్. అంటే మీరు అన్నట్టుగా ది బెస్ట్ వరల్డ్లోనే ది బెస్ట్ బ్రేక్ఫాస్ట్ మన తెలుగు సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ ఈజ్ ద బెస్ట్. దోశ ఇడ్లీ. దోశ ఇడ్లీ బ్రేక్ఫాస్ట్ కంటే కూడా సద్దన్నం ఇంకా మోర్ హెల్తీ. ఇంకా హెల్తీ, అవును. అంటే రాత్రిపూట అన్నం నిల్వ ఉన్న అన్నాన్ని పొద్దున నీళ్లు పోసుకొని మజ్జిగ ఏదో పచ్చడి కలుపుకొని తింటాము, ఉల్లిపాయ నంచుకోవడం, పచ్చిమిరపకాయ నంచుకోవడం అనేది మన పల్లెల్లో ఉండేది. అది ఎందుకు బెస్ట్ అంటే అదే నేను చెప్పినట్లు లో గ్లైసిమిక్ ఇండెక్స్. ఆల్రెడీ సద్దన్నం కాబట్టి లో గ్లైసిమిక్. అదే ఇప్పుడు మనం దోశ ఇడ్లీ చేసుకున్నాం అనుకోండి, వేడిగానే తింటాం. సో అందుకు దాంతో కూడా బ్లడ్ షుగర్ ఎక్కువ అవుతుంది. అందుకే ఇడ్లీ తినడం తప్పు కాదు. డయాబెటీస్ ఉన్నా బరువు తగ్గాలన్నా ఇడ్లీ తినడం తప్పుది కాదు, కానీ తక్కువ తినాలి అంతే. ప్రతి ఒక్కటి కంట్రోల్ చేసుకుని తినాలి. అంటే క్వాంటిటీ ఏమన్నా సజెస్టబుల్ క్వాంటిటీ ఉంటుందా? అంటే వాళ్ళ బరువుని బట్టి, వాళ్ళ యాక్టివిటీని బట్టి. ఇప్పుడు కొంతమంది ఎక్కువ ఎక్సర్సైజ్ చేసే జాబ్ ఉందనుకోండి, ఎక్కువ నడుస్తున్నారు వర్క్లో, అట్లాంటి వాళ్ళు కొంచెం ఎక్కువ తినాలి. అంటే మన క్యాలరీక్ రిక్వైర్మెంట్ అని ఉంటుంది, అది క్యాల్కులేట్ చేసుకోవచ్చు, దాన్ని బట్టి తినాలా. మామూలుగా అయితే ఇప్పుడు 2 లేదా 3 ఇడ్లీలు పొద్దున, 2 దోశలు, జనరల్గా 2-3 ఇడ్లీలు 2 దోశ తినొచ్చా? 2 కలిపి కాదు, ఒక 3 ఇడ్లీలు కానీ 2 దోశలు కానీ అట్లా, 2 ఇడ్లీలు కానీ 1 దోశ కానీ, అంతే. అది కానీ అది కరెక్ట్గా అందరికీ ఒకటే వర్తించదు. ఎందుకంటే మన యాక్టివిటీ లెవెల్, మన బాడీ సైజు, ఏమైనా మందులు ఏమైనా తీసుకుంటున్నామా, డయాబెటీస్ ఉందా, ఇవన్నీ దానివల్ల తేడా వస్తుంది. బట్ జనరల్గా అది లంచ్ టైం సార్. లంచ్ టైంలో మెయిన్గా మనము ఆకుకూరలు బాగా వాడాలి. అది చాలా ఇంపార్టెంట్. వెజిటబుల్స్, ఎనీ వెజిటబుల్, ఏ కూరగాయ చెడ్డది మంచిది కాదు. ఈవెన్ మనము బంగాళదుంపలు కూడా ఉన్నాయి. మనం చాలామంది అనుకుంటాము అది చాలా స్టార్చ్, చాలా షుగర్ ఉంటుందని. అది కూడా కంట్రోల్గా తీసుకుంటే అది కూడా మంచిదే. వెజిటబుల్స్ చాలా ఉండాలి. మనం మామూలుగా మన తెలుగు వెజిటబుల్స్ అంటే కూర. సో ఎట్లంటే ఇప్పుడు మనం అన్నము కూర ఉందనుకోండి, మనం అన్నము ఇంత పెట్టుకుని కూర ఇంత పెట్టుకుంటాం. దాంతో ఏమవుతుందంటే దాంట్లో హెల్త్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే మరీ అంత కార్బోహైడ్రేట్ ఎక్కువ ఉన్నా కానీ బరువు పెరిగే అవకాశం ఉంది, ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయన్నమాట. కాబట్టి కొంచెం కూర ఎక్కువ వేసుకుని అన్నం తక్కువ వేసుకుంటే మంచిది. కూరగాయలు వచ్చేటప్పటికి మనం ఏం చేస్తామంటే ఇప్పుడు వేపుడులు ఉంటాయి. వేపుడు చాలా బ్యాడ్ అనమాట. అంటే ఇప్పుడు మనము ఏం చేస్తామంటే కూరగాయల ఆ బెనిఫిట్ అంతా ఎప్పుడు వస్తుంది, మనం అది కొంచెం రాగా తింటే, అంటే అసలు కుక్ చేసుకోకుండా ఉంటే ఇంకా బెనిఫిట్స్ ఉంటాయి. కానీ అందరు తినలేరు, రుచి ఉండదు. అదంతా ఉడకబెట్టి ఉప్పు కారం వేసుకోవడంలో తప్పు లేదు, కారం ఏం ప్రాబ్లం ఉండదు. ఉప్పు కొంచెం కంట్రోల్ చేసుకోవాలి, ఎందుకంటే ఉప్పుతో ఉండే ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి. ఎస్పెషలీ మనకు హై బీపీ అది ఉందనుకోండి, ఉప్పు చాలా తగ్గించుకోవాలా. లివర్ ప్రాబ్లం ఉన్నా, ఇట్లాంటి హార్ట్ ప్రాబ్లం ఉన్నా ఉప్పు తగ్గించుకోవాలి. కొంచెం ఉప్పు కారము వేసుకుని ఉడికిస్తే సరిపోతుంది. వేపుడు చేయడం వల్ల ఏమవుతుందంటే మనము కుక్ ఎక్కువ చేయడం వల్ల దాంట్లో ఉండే ఆ విటమిన్స్ కానీ అన్నీ వెళ్ళిపోతాయి అన్నమాట. ఆ బెనిఫిట్స్, ఫైబర్ వెళ్ళిపోతుంది, విటమిన్స్ వెళ్ళిపోతాయి. సో ఆ వేపుడు చేయకుండా, అంటే ఎప్పుడైనా వేపుడు తింటే పర్లేదు, కానీ అన్నీ వేపుడు చేస్తే ఆ వెజిటబుల్స్లో ఉండే బెనిఫిట్ అంతా వెళ్ళిపోతుంది. చాలామంది అనుకుంటారు నేను అన్ని వెజిటబుల్స్ తింటాను, బట్ ఆ వెజిటబుల్స్ ఏ ఫామ్లో తింటున్నారు అనే దాన్ని బట్టి ఉంటుందన్నమాట. కాబట్టి అవి ఉడికించుకుంటే మనకు మధ్యాహ్నం పోర్షన్లో కూరగాయలు, అలాగే పప్పు చాలా ఇంపార్టెంట్, ప్రోటీను. తర్వాత కర్డ్తో ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అది మనం లంచ్కు డిన్నర్కు కర్డ్ తినచ్చు. కర్డ్ ఒక్కటే ఏమంటే మన ఇండియన్స్లో చాలామందికి లాక్టోజ్ ఇంటాలరెన్స్ అని ఉంటుంది. అంటే పాల పదార్థాలు జీర్ణించుకోలేకపోవడం. అది వయసు పెరిగే కొద్దీ ఎక్కువైతూ ఉంటుంది. మనం చిన్నప్పుడు నేను 2 గ్లాసులు మిల్క్ తాగేవాడిని, నాకు ఎప్పుడు ప్రాబ్లం ఉండేది కాదు. ఇప్పుడు ఎందుకు వస్తూ ఉందంటే వయసుతో పాటు ఆ లాక్టేజ్ అని ఒక ఎంజైమ్ ఉంటుందన్నమాట. అది ఆ లెవెల్ తగ్గిపోతూ వస్తుంది మనం వయసు పెరిగే కొద్దీ.
ఆ వయసుతో పాటు మనము ఈవెన్ కొంచెం పాలు తాగినా మనకు గ్యాసు, బ్లోటింగు, కడుపు నొప్పి ఇవన్నీ వస్తాయన్నమాట. అట్లా లాక్టోజ్ ఇంటాలరెన్స్ ఉంటే మాత్రం పెరుగు కూడా తగ్గియాల్సి వస్తుంది. అది మనకు తెలిసిపోతుంది. ఎసిడిటీ ఫామ్ అవుతుంటారా? యాసిడ్ కాదు, ఇది డైజెస్టే కాదు. ఈ మన పాల పదార్థాలు ఏవైనా పాలు కానీ ఇప్పుడు పెరుగు, వెన్న, నెయ్యి అన్నీ. నెయ్యి పర్లేదు, ఎక్కువ ఉండదు. వెన్నలో కూడా తక్కువ ఉంటుంది, పాలలో ఎక్కువ ఉంటుంది, తర్వాత ఐస్ క్రీమ్లో ఎక్కువ ఉంటుంది, తర్వాత చీజు, మనం చీజ్ తక్కువే తినేది, బట్ చీజ్లో ఉంటుంది. పెరుగులో తక్కువ ఉంటుంది, పాలతో కంపేర్ చేస్తే తక్కువ ఉంటుంది పాల పదార్థాలు. ఎందుకంటే ఆల్రెడీ దాన్ని మనము పెరబెడతాం కాబట్టి లాక్టోజ్ తగ్గుతుంది. కానీ బాగా సివియర్గా లాక్టోజ్ ఇంటాలరెన్సు, నాకు ఒక గ్లాస్ తాగినా కడుపు అంతా ఉబ్బరంగా ఉంటుంది అది ఇది అనే వాళ్ళకు పెరుగుతో కూడా ప్రాబ్లం ఉండే ఛాన్స్ ఉంది. అట్లా మిల్క్ ఇంటాలరెన్స్, లాక్టోజ్ ఇంటాలరెన్స్ లేకపోతే పెరుగు తినడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ప్రోబయాటిక్ ఉంటుంది, గుడ్ బ్యాక్టీరియా వస్తుంది గట్టుకు, అది ఇంపార్టెంటే. అట్లా అదంతా లేనప్పుడు పెరుగు కూడా తినొచ్చు. అంటే కంపారిటివ్గా పెరుగు, మజ్జిగ రెండు అలవాటు ఉన్నాయి కదా, ఏది వచ్చి మోర్ హెల్దియర్? లాక్టోజ్ ఇంటాలరెన్స్ లేదంటే పెరుగే బెటర్. ఎందుకంటే మనకి ఎక్కువ గట్ బ్యాక్టీరియా, గుడ్ బ్యాక్టీరియా, ప్రోబయాటిక్స్ అవన్నీ వస్తాయి, ఎందుకంటే కొంచెం కాన్సన్ట్రేటెడ్ ఫామ్ కాబట్టి. లాక్టోజ్ ఇంటాలరెన్స్ ఉంది, పాలు పడనోళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి మజ్జిగ బెటర్, ఎందుకంటే ఎక్కువ ఉండదు, బట్ స్టిల్ ప్రోబయాటిక్స్ అవన్నీ వస్తాయి. పెరుగులో కూడా గడ్డ పెరుగని ఉంటుంది, అవును, మామూలు పెరుగని ఉంటుంది, తర్వాత కుండతో పెరుగని ఉంటుంది. అవును. వీటిని ఎలా చూడాలి సార్? ఇవన్నీ అంటే కుండ పెరుగు అంటే అది చాలా గట్టిగా ఉంటుంది. ఎంత గట్టిగా ఉంటే అంత మంచిదే. అది దాంట్లో ఎక్కువ ప్రోబయాటిక్స్ ఉంటాయి కాబట్టి గడ్డ పెరుగు కానీ కుండ పెరుగు కానీ మంచిది. లాక్టోజ్ ఇంటాలరెన్స్ ఉంటే మజ్జిగ చేసుకోవచ్చు దాంతో. కానీ ఏ పెరుగైనా దానికి ఉండే బెనిఫిట్స్ దానికి ఉంటాయి. వెన్న తీసిన పాలు, అవును, వెన్నతో ఉన్న పాలు అన్ని రెండు రకాలుగా మారింది. ఒకప్పుడు మనకి అది తెలిసేది కాదు. అవునవును. దీన్ని ఎలా చూడాలి అంటే, ఆ పెరుగు కూడా వెన్న తీసిన పాల నుంచి వచ్చిన పెరుగు, అవును, వెన్నతో ఉన్న పెరుగు, పాలు తీసిన పెరుగు, వీటిని ఎలా చూడాలి? వెన్న తీసిన పాలతో క్యాలరీస్ తక్కువ ఉంటాయి అన్నమాట. అంటే ఇప్పుడు బరువు ప్రాబ్లం ఉండి బరువు తగ్గాలనుకుంటే వెన్న తీసిన పాలు బెటర్, అంతే. అదొక్కటే మెయిన్గా డిఫరెన్స్. టేస్ట్లో కూడా తేడా వస్తుంది. వెన్న తీసిన పాలు అంత టేస్ట్గా ఉండవు కానీ హెల్త్కు మంచిది. మాలో ఒకప్పుడు వెన్న కూడా మన ఫుడ్లో భాగంగా ఉండేది. అవును, కొన్ని ఆహారాలు నెయ్యి బదులు వెన్నతో, ఇప్పుడు కంది పచ్చడి లాంటివి అవును, వెన్నతో తినేవాళ్ళు. అవును, నెయ్యి బదులు వెన్న వేసుకొని తినేవాళ్ళు. ఆవకాయ కూడా వెన్న వేసుకొని తినేవాళ్ళు. సో పెరుగు గురించి మాట్లాడుకున్నాము, మజ్జిగ గురించి మాట్లాడుకున్నాము. వెన్న యొక్క పాత్ర ఏంటి సార్ ఆహారంలో? వెన్న కూడా మంచిదే, ఎందుకంటే అది కూడా పాల పదార్థము, దాంట్లో కూడా ప్రోబయాటిక్స్ ఉంటాయి, అది గట్ హెల్త్కు ఉపయోగపడుతుంది. కానీ వెన్నతో క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి, చూసుకోవాలి. నెయ్యి, వెన్న కానీ రెండిట్లో క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి. మోడరేట్ అమౌంట్, తక్కువ అమౌంట్లో తింటే ఏం ప్రాబ్లం ఉండదు. సో క్యాలరీస్ని మనం బర్న్ చేస్తే, వాటి ఖర్చు పెడితే అప్పుడు ఇబ్బంది లేదు. అవును, ఇబ్బంది లేదు. ఎక్సర్సైజ్ చేస్తున్నాము రెగ్యులర్గా, అప్పుడు రోజు కొంచెం వెన్న తిన్నా పర్లేదు. నెయ్యి కూడా అంతే, నెయ్యి వెన్న ఒకటే కేటగిరీ కిందకే వస్తాయి, అంటే క్యాలరీస్ వైజు. నెయ్యితో ఉండే బెనిఫిట్స్ నెయ్యికి కూడా ఉన్నాయి కాబట్టి నెయ్యి అసలు తినకూడదు అనేది ఏం లేదు. అంటే నెయ్యి బ్రెయిన్కి మంచిది అంటారు, ఇప్పుడే నెయ్యి వాడద్దు అంటున్నారు, ఎలా చూడాలంటే? నెయ్యి దాంట్లో బెనిఫిట్స్ ఎక్కువ ఉన్నాయి, వాడకూడదు అనేది అయితే తప్పు, ఎక్కువ వాడడం తప్పు. ఏదైనా అంతే కదా, ఏదైనా అది అంతే. ఇది నేను అందుకే చెప్తున్నా కదా, అసలు ఏది తినకూడదు అనేది ఎక్స్ట్రీమ్. అది చెప్తే పేషెంట్లు మన దగ్గరికి మళ్ళీ రారు, అది వినకూడదు అనుకుంటారు, అది మంచిది కూడా కాదు. ఎనీథింగ్ సంవత్సరం అలవాటు అయిపోయాం కదా. కాబట్టి ఇప్పుడు నెయ్యి కూడా స్మాల్ అమౌంట్ రుచికి వేసుకుంటే పర్లేదు. నెయ్యిలోనే అన్నీ వేయించారనుకోండి అది బ్యాడే. సో అది, బట్ నెయ్యి తినడం అనేది మంచిది కాదనేది తప్పు. సార్ ఈవినింగ్ని ఎలా చూడాలి సార్ మన 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 డైట్ సిస్టంలో? రెండు, ఒకటి టైమింగ్, రెండోది క్వాంటిటీ. ఈవినింగ్ వచ్చేటప్పటికి మనము చాలామంది మన ఎస్పెషలీ సౌత్ ఇండియన్స్ చాలా లేట్కి తింటాం, 9-9:30కి తింటాం. డిన్నర్ అంటలేదు నేను, ఈవినింగ్ స్నాక్స్ టైం. స్నాక్ టైం అంటారా? స్నాక్ టైంలో ఏదైనా కొంచెం హెల్తీ స్నాక్ అంటే ఒక ఫ్రూట్ కానీ అట్లా తినడం మంచిది అనమాట. ఈవినింగ్ స్నాక్ మనము బిస్కెట్లు, చాక్లెట్లు, ఈ కేకులు తిన్నామంటే అంత రోజంతా చేసిన మంచిదంతా ఆ ఒక్కదాంతో వెళ్ళిపోతుంది, అయిపోయింది. సో ఇప్పుడు ఇదంతా మన బాడీ అంతా క్రీచర్ ఆఫ్ హ్యాబిట్ అంటాం. అంటే మన బాడీని మనం ఎట్లా ట్రైన్ చేస్తున్నామో మన బ్రెయిన్ అదే అడుగుతుంది, మన బ్రెయిన్కు ఏది ఫీడ్ చేస్తామో అదే అడుగుతుంది. కాబట్టి మనం ఎంత హెల్తీ లైఫ్ స్టైల్ అలవాటు చేస్తే బాడీ ఏం రిజెక్ట్ చేయదు. అది
అది మనము మెంటల్గా ఓకే ఇది సాయంత్రం అయితే ఒక కేక్ తినాలా, ఒక ఐస్ క్రీమ్ తినాలా, ఒక చిప్స్ ప్యాకెట్ తినాలా అని ఉంటుంది. అదంతా అలవాటు చేసుకున్నది, అది ఎవరు మనకు చెప్పలేదు. దానివల్ల ఏం ఉపయోగం లేదు, దానివల్ల చాలా చెడు ఇవే ఉంటాయి అన్నమాట, కాంప్లికేషన్స్ ఉంటాయి. కాబట్టి డిన్నర్ని మనం ఎలా డిన్నర్కి వెళ్దాం? డిన్నర్ వచ్చేటప్పటికి ఒకటి తొందరగా తినాలి. టైమింగ్ బెస్ట్ టైం వేస్తా 3 hours బిఫోర్ గోయింగ్ టు బెడ్ టైం అంటాం అనమాట. అంటే ఇప్పుడు మనం 10కి పడుకున్నామంటే 7కి అంతా డిన్నర్ చేసేది బెస్ట్. అదొకటి. రెండోది తక్కువ క్వాంటిటీ తినాలి. లంచ్ కంటే డిన్నర్ తక్కువ తినాలి. ఎందుకంటే మనం ఎక్కువ తినడం వల్ల డైజెస్ట్ కాదు, బరువు పెరిగే ఛాన్స్ ఉంది, తర్వాత యాసిడ్ ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంది, పొద్దునకంతా కొంచెం అన్కంఫర్టబుల్గా అయ్యి ఇదంతా ఉంటుంది. కాబట్టి డిన్నర్ తొందర తినాలా, తక్కువ తినాలి. అది ఏం తినాలనేది మనం ఇప్పుడు మాట్లాడుకున్నట్లు లంచ్కి ఏం తిన్నామో అట్లానే మోర్ ప్లాంట్ బేస్డ్ వెజిటబుల్, ఒకవేళ నాన్ వెజిటేరియన్ అయితే ఏదో ఒక ఎగ్, కొంచెం చికెన్, అది ఎవ్రీథింగ్ ఇన్ మోడరేషన్. ఇప్పుడు ఏదైనా కొంచెం ఫ్యాటు, ఉప్పు, షుగర్, ఈ 3 బ్యాడ్ ఫర్ హెల్త్. షుగర్ తక్కువ ఉండాలా మామూలుగా, పొద్దునుండి సాయంత్రం వరకు. ఇప్పుడు కాఫీలో షుగరు ఇదంతా మాట్లాడుకున్నాం కదా, షుగర్ లేకుండా తాగాల్సిన అవసరం లేదు, కొంచెము జస్ట్ టేస్ట్ కొంచెం వేసుకుంటే సరిపోతుంది. సాల్ట్ వీలైనంత వరకు కుకింగ్లో మనము వంటలు చేసేటప్పుడు తక్కువ వాడాలా, తర్వాత మళ్ళీ మనం పెరుగన్నం తినేటప్పుడు సాల్ట్ వేసుకుంటే ఈ హ్యాబిట్ కొంచెం మానేస్తే బెటర్. ఎందుకంటే సాల్ట్తో మనకు హై బీపీ ఉండే వాళ్ళే సాల్ట్ తినకూడదు, హార్ట్ ప్రాబ్లం ఉండే వాళ్ళే సాల్ట్ తినకూడదు అని అనుకుంటాం. కానీ ప్రతి ఒక్కరికి సాల్ట్ ప్రాబ్లమే. ఈవెన్ మనము 20 ఏళ్ళలో హెల్తీగా ఉండే వాళ్ళకు కూడా సాల్ట్ తీసుకోవడం వల్ల, ఎక్కువ తీసుకోవడం వల్ల ఉండే ప్రాబ్లమ్స్ ఉంటాయన్నమాట. అది సాల్ట్. ఇంకా ఫ్యాట్ అనేది మనము ఎంత ఆయిల్ వేస్తున్నాము కుకింగు, ఇట్లా మామూలుగా ఏదైనా స్వీట్లు తింటున్నామా, దాంట్లో వచ్చే షుగరు, ఫ్యాటు, ఇవన్నీ కంట్రోల్ చేసుకొని మోర్ ప్లాంట్ బేస్డ్ కొంచెం ప్రోటీన్ తీసుకుంటే, ప్రోటీన్ ఇంపార్టెంట్ బట్ చూసుకోవాలి. మధ్యాహ్నం భోజనం చేయటము, అవును, తర్వాత రాత్రిపూట కూడా భోజనం చేయడం ఇప్పటికే చాలామందికి అలవాటు ఉంది. అయితే 20-30 ఏళ్ల నుంచి, ఒక 30 అనుకుందాం సే ఫర్ ఎగ్జాంపుల్, 40 years నుంచి మధ్యాహ్నం రాత్రిపూట భోజనం బదులు టిఫిన్ చేయటం, అల్పాహారం టిఫిన్ చేయటం అనేది కల్చర్ పెరుగుతోంది, భోజనం తగ్గుతోంది. దీన్ని ఎలా చూడాలి? టిఫిన్ చేయొచ్చా, భోజనం చేయాలా, ఎలాగా? టిఫిన్ మంచిదే. ఎందుకంటే మనము భోజనం, అదే నేను ఇప్పుడు అన్నా కదా, క్వాంటిటీ తక్కువ తీసుకోవాలా డిన్నర్ కని. సో మనం రాత్రిపూట టిఫిన్ తింటే జనరల్గా అన్నము మనము, అంటే ఇప్పుడు లంచ్ అంత క్వాంటిటీ తినం కాబట్టి టిఫిన్ మంచిదే. ఏమంటే కొంచెం ఆయిలీగా లేకుండా ఉంటే బెటరు, కొంచెం డైజెషన్కు, యాసిడ్ కానీ వీటన్నిటికీ. అది కూడా ఇడ్లీ, దోశ కానీ ఇట్లాంటివి ఏమన్నా తినడంలో తప్పు లేదు. ఈవెన్ రైస్ కానీ కొంచెం తక్కువ రైసో, లేకపోతే పులిహోరనో ఏదన్నా ఇట్లాంటివి ఏమైనా చేసుకుని టిఫిన్ తినడం మంచిదే. ఇప్పుడు పల్లెల్లో కానీ చాలా ఊళ్ళలో, లేకపోతే ఒక అలవాటైన చాలా జనరేషన్స్కి అలవాటైన వాళ్ళు రాత్రిపూట భోజనం చేస్తున్నారు, మధ్యాహ్నం భోజనం రాత్రిపూట చేస్తున్నారు. అవును, అయితే క్వాంటిటీ తగ్గించమంటారు. క్వాంటిటీ తగ్గించాలి. అది టిఫినా భోజనమా అనేది కాకుండా క్వాంటిటీ మోస్ట్ ఇంపార్టెంట్. తర్వాత మీరు 3 hours చెప్పారు, స్లీప్కి 3 hours ముందు తినాలన్నారు. 11 గంటలకు ఇంటికి వచ్చాడు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ రాత్రి అనుకుందాం, పని చేసుకొని 11 వచ్చాడు, ఒక 3 hours గ్యాప్ అంటే 11 గంటలకు తిని 2 గంటలకు పనుకోవాలా? దాన్ని ఎలా చూడాలి? టైమింగ్ ఏమైనా ఉందా? ఈ టైం తర్వాత తినకూడదని ఏమైనా ఉందా? అట్లేం లేదు, కానీ ఎంత గ్యాప్ ఇస్తే అంత బెటర్. తిని ఇమ్మీడియట్గా పడుకుండేది బదులు అట్లీస్ట్ 3 గంటలు ఇవ్వకపోయినా అట్లీస్ట్ అరగంట, గంట అన్న ఇవ్వగలిగితే మంచిది. రోజు 11కే వర్క్ అయిపోతుంది, రోజు 11కే వస్తున్నామంటే మన జీవన విధానమే కొంచెం మార్చుకోవాలంటే కొంచెం లేటుగా పడుకొని కొంచెం లేటుగా లేవటమో అట్లా చూసుకోవాలా. స్లీప్ ఇంపార్టెన్స్ చాలా ఉంది. ఆ గ్యాప్ కూడా ఇంపార్టెంటే, కానీ 3 hours అనేది మామూలు జనరల్గా రికమెండ్ చేసేది. బట్ ఒకసారి అందరికీ వీలు కాకపోవచ్చు, కానీ తింటానే పడుకోకుండా ఉండేది బెస్ట్. అంటే మామూలుగా నైట్ టైం డిన్నర్ కాన్సెప్ట్లో స్లీప్కి 3 hours ముందు తినటం అనేది బెస్ట్ సిస్టమ్, దట్ ఈజ్ ఓన్లీ మెథడ్. కరెక్ట్. ఎందుకు అది చెప్తున్నానంటే, మనం తిన్న తర్వాత ఫుడ్ మన స్టమక్లో 3 to 4 hours ఉంటుందన్నమాట. అది డైజెస్ట్ అయ్యి మళ్ళీ పేగుల్లోకి వెళ్ళేంత వరకు వెయిట్ చేయడం వల్ల స్టమక్ ఎంప్టీగా ఉంటుంది, నిద్ర బాగా పడుతుంది, డైజెషన్ బాగా అవుతుంది. ఎందుకంటే మనము పడుకోకముందే డైజెషన్ అంతా స్టార్ట్ అయిపోయి ఉంటుంది కాబట్టి 3 hours ఇవ్వడం వల్ల ఫుడ్ బాగా ప్రాసెస్ అయ్యి మనకు ఆ పోషక పదార్థాలు బాగా అందుతాయి, మనకు ఈ ఊబకాయం వచ్చే ఛాన్స్ ఇవన్నీ కూడా తక్కువ ఉంటాయి. ఫ్రూట్స్ పాత్రలు ఎలా చూడతారు?
ఫ్రూట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇంతకుముందు అన్నట్టు ఫ్రూట్ జ్యూస్ కంటే ఫ్రూట్ తినడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు నేను వెజిటబుల్స్ అంటే ఫ్రూట్స్ కూడా ఇంక్లూడెడ్ అనమాట. ఇప్పుడు ప్లాంట్ బేస్డ్ డయట్ అంటాం. ఆ ప్లాంట్ బేస్డ్ డయట్లో వెజిటబుల్స్, నట్స్, సీడ్స్ కాకుండా ఫ్రూట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎవ్రీడే మనము అరటిపండు చాలా మంచిది. దాంట్లో ప్రీబయాటిక్ ఫైబర్స్ అని ఉంటాయి, అది చాలా ఇంపార్టెంట్ అనమాట. అది గట్ హెల్త్కి ఇంపార్టెంట్. ఆరెంజెస్ వైటమిన్ సి ఉంటుంది, రోగనిరోధక శక్తి ఉంటుంది ఆరెంజెస్లో, అది చాలా మంచిది. యాపిల్ కూడా మంచిది, ఫైబర్ ఉంటుంది దాంట్లో. ఇట్లా ప్రతి ఫ్రూట్లో ఇప్పుడు బెర్రీస్, స్ట్రాబెర్రీస్ ఇట్లాంటివి దాంట్లో ఉంటాయి. సో ఈ ఫ్రూట్స్ ఏది తింటాం అనేది ఏం లేదు. కొన్ని దానిలో కొంచెం షుగర్ ఎక్కువ ఉండొచ్చు. ఇప్పుడు మనము మామిడి పండు మనకు చాలా ఫేమస్ మన తెలుగు వాళ్ళకు. మామిడి పళ్ళ వల్ల ప్రాబ్లం ఏమంటే దాంట్లో పీచు పదార్థాలు ఉంటాయి, ఉపయోగాలు ఉంటాయి, కానీ ఎక్కువ తినడం వల్ల షుగర్ బాగా ఇంక్రీజ్ అవుతుంది అనమాట. అది కొంచెం చూసుకోవాలి. అది కూడా మామిడి పండు జ్యూస్ చేసుకునే బదులు మామిడి పండు తినేది బెటరు. కానీ మామిడి పండు ఎక్కువ తింటే ఇప్పుడు ఒక సీజన్ వచ్చింది మళ్ళీ ఉండదు, ఒక 4 నెలలే ఉంటుంది అని మనము చాలామంది, నేను చిన్నప్పుడు చేశాను, ఇప్పుడు కూడా చేస్తున్నారు, ఎక్కువ తింటామన్నమాట. దానివల్ల షుగరు బాగా స్పైక్ అవ్వడం వల్ల చాలా ఇది బ్యాడ్ ఎఫెక్ట్స్ ఉంటాయన్నమాట హెల్త్కు. అట్లా చూసుకోవాలి. ఫ్రూటే కదా అని ఎక్కువ తింటే అది కూడా ప్రాబ్లమే. అతి ఏదైనా ప్రాబ్లం, అంతే విషయం లాగానే. ఇప్పుడు అరటిపండు తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. అరటిపండు తింటే షుగర్ పేషెంట్స్ ఏమో అది షుగర్ వస్తుందని చెప్పేసి అరటిపండు అవాయిడ్ చేస్తున్నారు. అవును. బీపీ ఉన్న వాళ్ళకి అరటిపండు మంచిది అంటున్నారు. అవును. దీన్ని ఎలా చూడాలి? డయాబెటీస్ ఉన్నా, బీపీ ఉన్నా అరటిపండు మంచిదే. మనం ఎక్కువ తినకుండా, అదే క్యాలరీస్ మనం చూసుకొని బ్లడ్ షుగర్ కరెక్ట్గా చెక్ చేసుకుంటా ఉంటే సరిపోతుంది. ఏది తినకూడదు అనేది కాకుండా, అంటే మరీ ఎప్పుడు స్వీట్లు తింటే అది మంచిది కాదు డయాబెటీస్ ఉండే వాళ్ళకి. బట్ ఫ్రూట్లో ఉండే బెనిఫిట్స్ చాలా ఉన్నాయి కాబట్టి, ఎస్పెషలీ దాంట్లో అరటిపండు ఎందుకు వద్దంటారంటే మామూలుగా కార్బోహైడ్రేటు, దానివల్ల షుగర్ ఎక్కువ అవుతుంది అనేది మెయిన్. అదొక రకమైన మిస్అండర్స్టాండింగ్ అనమాట. ఒక రకంగా కరెక్టే, కానీ అరటిపండులో షుగర్ కాకుండా, కార్బోహైడ్రేట్ కాకుండా ఫైబర్ ఉంటుంది. ప్రీబయాటిక్ ఫైబర్ అన్నా కదా, అది ఉంటుంది. ఈ ఫైబర్ వల్ల షుగర్ను అంత స్పైక్ చేయదన్నమాట. మనం బ్లడ్ షుగర్ కొంచెం కంట్రోల్ చేసుకొని చూసుకోవాలి. కాబట్టి డయాబెటీస్ ఉన్న, బీపీ ఉన్న అరటిపండు తినచ్చు. ఈ గట్ హెల్త్లో బ్యాక్టీరియా యొక్క పాత్ర చాలా పెద్దది అంటున్నారు కదా మీరు. గుడ్ బ్యాక్టీరియా, బ్యాడ్ బ్యాక్టీరియా 2 రకాలుగా మనం చూస్తే, గుడ్ బ్యాక్టీరియాని ఎలా పెంచుకోవాలి, బ్యాడ్ బ్యాక్టీరియాని ఎలా పోగొట్టుకోవాలి? గుడ్ బ్యాక్టీరియాని ఎట్లా పెంచుకోవాలంటే, ఒకటి హై ఫైబర్ డయట్. మన పీచు పదార్థాలు, ఇప్పుడు మనం కూరగాయలు, ఆకుకూరలు, ఇవన్నీ ఫైబర్ మాట్లాడాం కదా, ఈ ఫైబర్ వల్ల గుడ్ బ్యాక్టీరియా కౌంట్ పెరుగుతుందన్నమాట. అదొకటి. తర్వాత ఇప్పుడు మనము అవాయిడ్ చేయాల్సినవి కొన్ని ఉంటాయన్నమాట. ఇప్పుడు షుగర్ మాట్లాడాము, అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్, ఇవన్నీ మన చిప్స్, కేక్స్, బిస్కెట్లు, ఇవన్నీ తగ్గడం వల్ల కూడా గుడ్ బ్యాక్టీరియా పెరుగుతుందన్నమాట. ఇంకోటి, ఈ యాంటీబయాటిక్ యూస్ చేయడం వల్ల గుడ్ బ్యాక్టీరియా బాగా తగ్గిపోతుందన్నమాట. అంటే మనం యాంటీబయాటిక్ ఎందుకు యూజ్ చేస్తాము? ఒక బ్యాక్టీరియాని చంపడానికి యూజ్ చేస్తాం. ఆ బ్యాడ్ బ్యాక్టీరియాని చంపే విధానంలో మనం గుడ్ బ్యాక్టీరియాని కూడా చాలా చంపుతామన్నమాట. ఒక్క కోర్స్ యాంటీబయాటిక్ 10 రోజులు తీసుకుంటే మన గట్ బ్యాక్టీరియా 1 ఇయర్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. అంత ఎఫెక్ట్ ఉంటుంది, మనకు తెలియదు. ఇక్కడ అంటే ప్రపంచంలో ఎక్కడైనా యాంటీబయాటిక్స్ ఎక్కువ యూజ్ చేస్తున్నాం, అవసరమైన దానికంటే ఎక్కువ యూజ్ చేస్తున్నాం. ఇండియాలో మరీ ఎక్కువ అయిపోయింది. ప్రతి జలుబు, తుమ్ము, దగ్గు వచ్చినా కానీ యాంటీబయాటిక్ ఇచ్చేస్తారు. ఎందుకంటే పేషెంట్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏదో ఒకటి మందులు రాయాలి, ఇమీడియట్ రిలీఫ్. చాలా మటుకు వైరస్ ఉంటుంది. ఇప్పుడు ఏదో మనకు కొంచెము గొంతు గరగరానో, లేకపోతే కొంచెం ఏదో జలుబు చేస్తుంది, కొంచెం ఫీవర్ వస్తుంది, డాక్టర్ దగ్గరికి వెళ్ళి అడిగితే అది వైరస్ ఉండిండొచ్చు. యాంటీబయాటిక్ తీసుకున్నా తీసుకోకపోయినా 3 రోజుల్లో తగ్గుతుంది. కానీ యాంటీబయాటిక్ ఎక్స్పెక్ట్ చేస్తారు కాబట్టి డాక్టర్ కూడా ఇస్తారు. ఇవ్వలేదనుకోండి, పేషెంటే అంటాడు అంత డబ్బులు ఛార్జ్ చేసి ఏం ప్రిస్క్రిప్షన్ ఇవ్వలేదని. కాబట్టి ఆ రకంగా పేషెంట్స్ అడుగుతున్నారు, డాక్టర్లు అట్లే ఇస్తున్నారు. కాబట్టి యాంటీబయాటిక్ యూజ్ పెరిగి దానివల్ల గట్ బ్యాక్టీరియా చాలా డ్యామేజ్ అవుతుందన్నమాట.
ఆ డ్యామేజ్ అయింది ఎన్నో అంటే 1 ఇయర్ ఎఫెక్ట్స్ ఉంటుంది. అట్లే మనం యూజ్ చేస్తున్నాం అనుకోండి, మొత్తం ఆ కాంపోజిషన్ అంటే ఆ గుడ్ వర్సెస్ బ్యాడ్ బ్యాక్టీరియా ఆ కాంపోజిషన్ తేడా వచ్చేటప్పటికి చాలా క్రానిక్ డిసీజెస్ అంటే ఇప్పుడు హార్ట్ డిసీజు, డయాబెటీస్ అనుకున్నాము, డిమెన్షియా కానీ చాలా బ్యాడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఈవెన్ డిప్రెషను, బ్రెయిన్ ఫాగ్ అంటాం, అంటే ఆలోచన శక్తి తగ్గిపోతుంది అనమాట. ఇవన్నీ మన గుడ్ బ్యాక్టీరియాను కిల్ చేయడం వల్ల వస్తుందన్నమాట. యాంటీబయాటిక్ తగ్గించుకోవడం అనేది ఇంకోటి చాలా ఇంపార్టెంట్ అనమాట. తర్వాత స్మోకింగ్, ఆల్కహాల్ చేసేవాళ్ళు అది మానేసుకోవాలా. ఇంకోటి స్లీప్ చాలా ఇంపార్టెంట్. స్లీప్ వల్ల మనము స్లీప్ తక్కువ అయ్యే కొద్దీ మనకు నిద్ర తక్కువ అవడం వల్ల గుడ్ బ్యాక్టీరియా తగ్గిపోతుంది అనమాట. దాంతో కూడా చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి. అందుకు చాలామంది అనుకుంటారు నాకు 4 గంటలు నిద్ర ఉంటే సరిపోతుంది, నాకు అవసరం లేదని. ప్రతి ఒక్కరికి అవసరమే, ఎందుకంటే అందరికీ ఒకటే బాడీ, ఒకటే రిక్వైర్మెంటే ఉంటుంది. 7 to 8 అవర్స్ స్లీప్ ఉండాలన్నమాట. అది చాలా అంటే 7 to 8 అవర్స్ పనుకోవటం వేరు, నిద్రపోవటం వేరు, గాఢగా నిద్రపోవటం. చాలా బాగా చెప్పారు. అవును, అది అంటే గుడ్ స్లీప్, అది చాలా ఇంపార్టెంట్. సౌండ్ స్లీప్ అంటే సౌండ్ స్లీప్. ఒకవేళ అది లేదంటే ఎందుకు రావడం లేదనేది కూడా చూసుకోవాలన్నమాట. అది మనము ఫుడ్ వలన, లేకపోతే ఆల్కహాల్ వలన, ఆలోచనల వలన ఏది ఉందనే దాన్ని బట్టి మనం చూసుకోవాలన్నమాట. సో బ్యాక్టీరియా అనేది మొత్తం మన శరీరాన్ని నడిపిస్తుందని చెప్పుకోవచ్చు మనం. బ్యాక్టీరియా చాలా ఇంపార్టెంట్. అదే చెప్పినా కదా, టాప్ టు బాటమ్ ప్రతి ఒక్క వ్యవస్థ, మన బాడీలో ప్రతి ఒక్క వ్యవస్థను అదే కంట్రోల్ చేస్తుంది అనమాట. అది ఇప్పుడు అవేర్నెస్ వచ్చి అందుకే ఎక్కడ చూసినా అందరూ గట్ హెల్త్ గురించే మాట్లాడుతున్నారు. ఈ 3-5 ఏళ్ళ నుండి ఎక్కడని ఇంటర్నెట్లో చూసినా, యూట్యూబ్లో చూసినా, ఎక్కడ చూసినా గట్ హెల్త్. సడన్గా అవేర్నెస్ వచ్చింది, బట్ అది ఫాలో అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు అదే చెప్తున్నా కదా, ఇప్పుడు ఆల్జైమర్స్, డిమెన్షియా ఉంది. డిమెన్షియా ఇప్పుడు 30 ఏళ్ళతో కంపేర్ చేస్తే ఇప్పుడు చాలామందికి యంగ్ ఏజ్లో వస్తుంది అనమాట. ఇంతకుముందు ఆల్జైమర్, నేను 30 ఏళ్ళు అమెరికాలో ఉన్నా కదా, నేను ట్రైనింగ్లో ఉన్నప్పుడు డిమెన్షియా పేషెంట్లు అంటే వాళ్ళు 80-90 ఏళ్ళ వాళ్ళలో చూసేవాళ్ళు. ఇప్పుడు డిమెన్షియా పేషెంట్స్ అంటే 50-60 ఏళ్ళలో కూడా చూస్తున్నాం. జెనెటిక్స్ పెద్దగా మారలేదు కదా, సేమ్. ఏది మారుతూ ఉందంటే మన జీవన విధానము, మన జీవన శైలి, తర్వాత మనం తినే ఫుడ్డు అంతా తేడా వచ్చింది. ఇప్పుడు మన పూర్వకాలంలో, అమెరికాలోనే కాదు ఇక్కడ కూడా, పూర్వకాలంలో ఏముండేది, ప్రాసెస్డ్ ఫుడ్స్ అనేది ఏముండేది కాదు. ఆ రోజు అన్నము పప్పు ఏదో చేసుకుని తినేవాళ్ళు, ఫ్రెష్గా, స్ట్రెస్ తక్కువ ఉంటుంది, నిద్ర బాగుపట్టేది, అంతా ఉండేది. ఇప్పుడు అదంతా లేదు కాబట్టి అదంతా గట్ బ్యాక్టీరియా ఎఫెక్ట్ అయ్యి డిమెన్షియా రేట్లు పెరుగుతున్నాయి, డయాబెటీస్ రేట్ పెరుగుతుంది, హార్ట్ డిసీజ్ పెరుగుతూ ఉంది, కోలన్ క్యాన్సర్. ఇప్పుడు క్యాన్సర్లు కూడా మైక్రోబయోమ్ అంటున్నారు అనమాట. ఈ మధ్యనే ఒక స్టడీ వచ్చింది. ఇంతకుముందు కోలన్ క్యాన్సర్ మేము కొంచెము ఏజ్డ్గా ఉండేవాళ్ళు, పెద్ద పేగు క్యాన్సర్ అనమాట కోలన్ క్యాన్సర్ అంటే. మనకి ఇండియన్స్లో ఇంతకుముందు ఎక్కువ చూసేవాళ్ళం కాదు, ఎక్కువ అమెరికన్స్లో చూసేవాళ్ళం, తెల్లల్లో. ఇప్పుడు ఇండియన్స్లో కోలన్ క్యాన్సర్ పెరుగుతూ ఉంది. ఎందుకు పెరుగుతూ ఉంది? ఇప్పుడు చూస్తే అది కూడా బ్యాడ్ బ్యాక్టీరియా ఎక్కువ అయ్యి యంగ్ పేషెంట్స్లోనే కోలన్ క్యాన్సర్ చూస్తున్నాం. ఈ మధ్యనే నేను ఈ 1 ఇయర్లో మన ఇండియన్స్లో ఒక 5-6 మంది కోలన్ క్యాన్సర్ డయాగ్నోస్ చేస్తుంటా. ఈ లెస్ దెన్ 1 ఇయర్ కాలంలో అందరూ ఇండియన్సే, అందరూ 40-45-50 లోపలనే ఇంతమందికి డయాగ్నోస్ చేశారు. ఇంతకుముందు ఎప్పుడు అట్లా చూసేవాడిని కాదు. తేడా ఏమొచ్చింది? మన ఫుడ్, మన లైఫ్ స్టైల్. ఆహారం గురించి చెప్పారు, నిద్ర గురించి చెప్పారు, తర్వాత ఫిజికల్ అండ్ ఎక్సర్సైజెస్ వాటి పార్ట్ ఏంటి సార్? చాలా ఇంపార్టెంట్. ఎక్సర్సైజ్ వల్ల కూడా గట్ మైక్రోబయోమ్ అంటే ఈ బ్యాక్టీరియా సమతుల్యత మారుతుంది అనమాట. ఎక్సర్సైజ్ చేయడం వల్ల గుడ్ బ్యాక్టీరియా పెరుగుతుంది. ఆ గుడ్ బ్యాక్టీరియా పెరగడం వల్ల మీరు ఇంకా బాగా ఎక్సర్సైజ్ చేయగలరు కూడా. అంటే అదేమంటారు, అథ్లెటిక్ పర్ఫార్మెన్స్ అంటాం. సో ఇప్పుడు మన అథ్లీట్స్లో చూస్తే బాగా పర్ఫామ్ చేసే వాళ్ళలో గుడ్ బ్యాక్టీరియా కౌంట్ ఎక్కువ ఉంటుంది. యంగ్ కాలేజ్ స్టూడెంట్స్ అథ్లీట్స్లో టెస్ట్ చేస్తే రీసెర్చ్లో విలియనెల్లా అని ఒక గుడ్ బ్యాక్టీరియా ఉంటుందన్నమాట. అది బాగా పర్ఫామ్ చేసే అథ్లీట్స్లో చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. బాగా పర్ఫామ్ చేయని వాళ్ళు ఆర్ ఎక్సర్సైజ్ చేయని వాళ్ళకు చాలా తక్కువ ఉంటుందన్నమాట. అక్కడే తెలిసిపోతుంది. అంటే ఆ గుడ్ బ్యాక్టీరియా ఈవెన్ మనము ఎట్లా పర్ఫామ్ చేస్తున్నాము, ఎంత బాగా రన్ చేయగలము అనే దాన్ని బట్టి కూడా తేడా వస్తుందన్నమాట. మనం ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఇది గుడ్ బ్యాక్టీరియా కౌంట్ ఇంప్రూవ్ అవుతుంది. అది కూడా చాలా ఇంపార్టెంట్. గుడ్ బ్యాక్టీరియా ఇంప్రూవ్ కావడమే కాకుండా స్ట్రెస్ కూడా తగ్గిస్తుంది. ఎందుకంటే మనం ఎక్సర్సైజ్ చేస్తే ఎండార్ఫిన్స్ ఇవన్నీ ప్రొడ్యూస్ అవుతాయి. అవన్నీ హ్యాపీ హార్మోన్స్ అంటాం అనమాట. అంటే మనల్ని సంతోష పెడతాయి అనమాట. ఎక్సర్సైజ్ చేస్తే యూ ఫీల్ గుడ్. ఎందుకుంటుంది? ఆ ఎండార్ఫిన్స్ ప్రొడ్యూస్ అవుతుంది.
దానివల్ల ఏమవుతుంది, స్ట్రెస్ తగ్గుతుంది, నిద్ర బాగుపడుతుంది. దీనివల్ల కూడా మళ్ళీ ఇండైరెక్ట్గా గుడ్ బ్యాక్టీరియా ఈ గట్ మైక్రోబయోమ్ ఇంప్రూవ్ అవుతుంది. సో ఎక్సర్సైజ్ వల్ల డైరెక్ట్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఇది స్ట్రెస్ తగ్గించడం వల్ల, నిద్ర బాగుపట్టడం వల్ల కూడా మళ్ళీ గట్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. ఎక్సర్సైజ్ యూత్ఫుల్నెస్ చాలా ఇంపార్టెంట్. సార్ ఈ ఎక్సర్సైజ్ అంటే వాట్ ఆర్ ది బెస్ట్ ఎక్సర్సైజ్ సార్? ఏదైనా ఎనీ ఎక్సర్సైజ్ దట్ యూ కెన్ డూ ఇస్ ద బెస్ట్ ఎక్సర్సైజ్ అని చెప్తాను. ఎందుకంటే మనము కూర్చోకుండా నిలబడి ఏది చేసినా అది ఎక్సర్సైజ్. అది స్టార్టింగ్ పాయింట్. మొబిలిటీ చాలా ఇంపార్టెంట్. మన బ్లడ్ సర్క్యులేషను బాడీకి లేకపోతే మన మొత్తం ఓవరాల్ హెల్తే ఎఫెక్ట్ అవుతుంది. అందుకే ఇప్పుడు జస్ట్ కూర్చొని ఈవెన్ ఎక్సర్సైజ్ చేసినా జస్ట్ కూర్చొని డెస్క్ జాబ్ చేస్తారు చూడండి, వాళ్ళు సిట్టింగ్ ఈజ్ లైక్ స్మోకింగ్ అంటాం. అంటే స్మోకింగ్ మనం చాలా బ్యాడ్ అని ఎప్పటి నుండో 50 ఏళ్ళు 100 ఏళ్ళ నుండి తెలుసు. కానీ ఇప్పుడు ఏమంటున్నారు, సిట్టింగ్ ఈజ్ యాజ్ బ్యాడ్ యాజ్ స్మోకింగ్ అంటున్నారు. అంత బ్యాడ్ అని అంటే మనం డేంజరస్ టు హెల్త్ అని, చాలా డేంజరస్, ఆ స్మోకింగ్ అంత డేంజరస్ అని ఇప్పుడు తెలుస్తూ ఉంది. సో ఎక్సర్సైజ్ దగ్గరకు వచ్చేటప్పటికి యూజువల్గా 150 minutes పర్ వీక్ ఎక్సర్సైజ్ చేయమనేది రికమెండేషన్. అంటే 2.5 గంట, వారానికి అంతా కలిపి 2.5 గంట. 5/7 అంటున్నారు కదా. అంతే. అది మనము ఎట్లా చేసుకుంటాము, 2 రోజుల్లో 2.5 గంట కలిపి చేస్తామా, లేకపోతే 5 రోజుల్లో చేస్తామా, అరగంట ఒక్కొక్క రోజు 5 గంటలు. ఏ టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్ అంటే అదే చెప్పాను కదా, ఎనీ మొబిలిటీ ఈజ్ గుడ్. ఆ తర్వాత ఎంత చేయగలవు, మన బరువుని బట్టి, మన వయసుని బట్టి, మన కెపాసిటీని బట్టి మనం డిసైడ్ చేసుకోవచ్చు. వాకింగ్ ఈజ్ వెరీ గుడ్, ఎస్పెషలీ స్పీడ్ వాకింగ్ చాలా బెటర్ అనమాట. బ్రిస్క్ వాక్ అది చాలా ఇంపార్టెంట్. నేను చాలామంది యంగ్ పేషెంట్స్ని చూస్తుంటాను, వాళ్ళు ఏమంటారంటే నేను రోజు గంట సేపు వాకింగ్ చేస్తాను. స్పీడ్ ఎంత చేస్తారంటే చాలా స్లోగా ఉంటుంది అనమాట. అంటే వాళ్ళు ఎట్లా అంటే ఫోన్ మీద మాట్లాడుకుంటా అట్లా చల్లగాలికి చేస్తుంటారు. 4 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు నడుస్తారు, అంతే ఉంటుంది. టైం వేస్ట్, వచ్చే ఉపయోగం చాలా తక్కువ ఉంటుంది. 20 నిమిషాలు చేసిన ఫోకస్డ్ ఎక్సర్సైజ్, ఫోను ఏం మాట్లాడకుండా జస్ట్ అదొక మిషన్ లాగా వాకింగ్ అనేది అది చేసేందుకే వెళ్ళినట్లు చేయాలన్నమాట. బాడీ మైండ్ రెండు ఎంజాయ్ చేయాలి, రెండు చేయాలా, ఫోకస్డ్. అది చాలా ఇంపార్టెంట్. అట్లా 20 minutes చేసిన బ్రిస్క్ వాక్ చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. రన్నింగ్ చేయగలిగితే ఇంకొంచెం బెనిఫిట్స్ ఉంటాయి. తర్వాత హై ఇంటెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్ అంటాం, హిట్ అని, HIIT. దాంతో ఇంకా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఎస్పెషలీ మనకు బొజ్జ తగ్గాలన్నా, ఫ్యాట్ తగ్గాలన్నా, ఫ్యాట్ కరగాలన్నా, డయాబెటీస్ కంట్రోల్ కావాలన్నా, వీటన్నిటికీ హై ఇంటెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్. అంటే ఇప్పుడు మనం జంపింగు ఇట్లాంటివన్నీ కూడా మనము యోగాతో ఉండే బెనిఫిట్స్ ఉంటాయి. యోగాతో మన బాడీ ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది, అదంతా పెరుగుతుంది, కానీ ఫిజికల్ ఎక్సర్సైజ్ తక్కువ ఉంటుంది. సో యోగా ఒక్కటి చేస్తే కూడా అంత బెనిఫిట్ ఉండదు. యోగా మంచిది, కానీ అదొక్కటి చేయడం వల్ల మంచిదిగా. దాంతోపాటు ఇంకోటి ఏదన్నా ఏరోబిక్ ఎక్సర్సైజ్ అంటాం, చెమట పట్టాల, ఆయాసం రావాలి. డ్యాన్స్ కూడా ఇది పార్ట్ ఆఫ్ ఎక్సర్సైజ్. డ్యాన్స్ కూడా ఎక్సర్సైజ్, అది హై ఇంటెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్ అంటే అది కూడా డ్యాన్స్ కూడా. అట్లా విగరస్ ఎక్సర్సైజ్, ఎస్పెషలీ యంగ్గా ఉండే వాళ్ళకి నేను అదే చెప్తాను. స్లోగా వాక్ చేయడం వల్ల టైం వేస్ట్, ఏం బెనిఫిట్స్ రావు. ఇప్పుడు స్పిన్ బైక్ అని ఒకటి ఉంటుంది, అది హెవీ వీల్ ఉంటుంది, అది మనం 20 minutes చేసినా చాలా కష్టం. స్టేర్ మాస్టర్ అని స్టెప్స్ ఎక్కడం, మనకేం స్టేర్ మాస్టర్ అవసరం లేదు. మన ఇంట్లోనే మనకు స్టెప్స్ ఉన్నాయనుకోండి, అపార్ట్మెంట్ కాంప్లెక్స్లో పైదాకా ఒక 5 floors ఎక్కి 5 floors దిగి 5 floors ఎక్కి 10 సార్లు చేస్తే బెస్ట్ ఎక్సర్సైజ్. ఇంకేం అవసరం లేదు, మనకి ఏం ఎక్విప్మెంట్ అవసరం లే, గ్రౌండ్ అవసరం లేదు, కంపెనీ అవసరం లేదు. దాంతో ఉండే బెనిఫిట్స్ అన్నీ దాంట్లో ఉంటాయి. ఆర్థోపెడిక్ డాక్టర్లే మెట్లు ఎక్కొద్దు అంటున్నారు, మీరే మెట్లు ఎక్కమంటున్నారు. మెట్లు ఎక్కకుండా 50-60 వచ్చిన తర్వాత ఎక్కితే ఎక్కకూడదని ఎందుకు చెప్తారంటే, అప్పటికి మనకు మజిల్ స్ట్రెంగ్త్ ఉండదు. అప్పుడు మొత్తం మన లోడ్ అంతా నీస్ మీద పడుతుంది. ఇప్పుడు వయసు అయిపోయిన వాళ్ళు, ఆర్థరైటిస్ ఆల్రెడీ ఉందనుకోండి, మెట్లు ఎక్కడము దిగడము చేయకూడదు. అది కరెక్టే వాళ్ళు చెప్పేది. నేనేం చెప్తున్నానంటే, ఈ మజిల్స్ను స్ట్రెంగ్తన్ చేసుకోవాలన్నమాట. ఈ క్వాడ్రిసెప్స్ ఇవి ఉంటాయి కదా, థై మజిల్స్, ఇవి మనం స్ట్రెంగ్తన్ ముందు నుండి చేస్తే మనం 60 వచ్చిన తర్వాత కూడా అది చేసుకోవచ్చు. మనం ఎప్పుడు చేయకుండా ఆర్థరైటిస్ ఆల్రెడీ కొంచెం బిగినింగ్ వచ్చిందనుకోండి, వాళ్ళు చేస్తే ప్రాబ్లం. ఎందుకంటే మజిల్ సపోర్ట్ ఉండదు. నీకి మొత్తం ఈ చుట్టూ ఉన్న మజిల్సే సపోర్ట్ చేస్తాయి. మజిల్స్ స్ట్రాంగ్ చేసుకుంటే దెన్ చేయొచ్చు. బాడీ వెయిట్ మొత్తం ఇది మోస్తుంటుంది, ఇక్కడ మోస్తుంటుంది, దిగడం ఇంకా కూర్చున్నప్పుడే వెన్నెముక మోస్తుంది. అవును, కరెక్ట్. సో అందుకోసము ఇవి మనము డెఫినెట్గా చేయొచ్చు.
ఆర్థరైటిస్ ఆల్రెడీ ఉందంటే అప్పుడు కావాలంటే వేరే ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు. అప్పుడు బ్రిస్క్ వాకింగ్ ఈజ్ వెరీ గుడ్ అట్లాంటి వాళ్ళకి. ఐబిఎస్ మీద పుస్తకం కూడా రాశారు, మీరు బుక్ రాశారు. అవును. అది అమెజాన్ ది బెస్ట్ సెల్లర్గా కూడా బాగా అవును, పాపులర్ అవును. అయింది. ఐబిఎస్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్, మోస్ట్ కరెంట్ టాపిక్ కూడా. ఇది ఎవర్ ఎండింగ్ టాపిక్, అవును. ఆల్సో ఇట్ ఈస్ ఎ కరెంట్ టాపిక్. ఐబిఎస్ గురించి మాట్లాడుకుందాం సార్. ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అంటే పేరులోనే ఉంది. ఇరిటబుల్ అంటే మన బౌల్స్ తొందరగా ఇరిటేట్ అవుతాయి అన్నమాట. అంటే చాలా సెన్సిటివ్గా ఉంటాయి. ఏ కొంచెము తేడా వచ్చినా, స్ట్రెస్ లెవెల్ తేడా వచ్చినా, ఫుడ్ తేడా వచ్చినా. బౌల్ అంటే మన కడుపు అని అనుకోవాలా? బౌల్ అంటే పేగులు. పేగులు, కడుపు పేగులు అంతా. బౌల్ అంటే కరెక్ట్ మీనింగ్ అంటే పేగులు. సో దాంతో ఇప్పుడు ఇరిటబుల్ బౌల్ ఉండేవాళ్ళు, అది ఎంత కామన్ అంటే నేను బుక్ రాసింది కూడా అందుకే. అది చాలా కామన్. మనకు చాలామందికి తెలియదు మనకి ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ ఉందని. చాలామంది వస్తుంటారు గ్యాస్ ప్రాబ్లము, అసిడిటీ, ఇది అంటారు. చూస్తే చాలామందికి ఐబిఎస్ ఉంటుంది. మనం వరల్డ్ పాపులేషన్ చూసుకుంటే ఇండియా వాళ్ళు కానీ అమెరికా వాళ్ళు కానీ ఇరిటబుల్ బౌల్ సిండ్రోము నలుగురిలో ఒక్కరినన్నా అఫెక్ట్ చేస్తుంది. 25 to 30% ఆఫ్ ద వరల్డ్ పాపులేషన్ ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్. అంటే ఏమేమి ఉంటాయి సార్ ఐబిఎస్లో? ఐబిఎస్లో ఒకటి కడుపు నొప్పి ఉంటుంది, రెండోది డయేరియా ఉంటుంది, మలబద్ధకం ఉంటుంది, మూడోది కాన్స్టిపేషన్, తర్వాత బ్లోటింగ్. ఈ 4 ప్రోటీన్ అంటే కడుపు ఉబ్బటమా? ఉబ్బడం, అవును. గ్యాస్ ఎక్కువ ఫామ్ అవ్వడము, గ్యాస్ ఎక్కువ పాస్ చేయడము, ఇదంతా. ఈ 4 ఉంటాయి. 4 ఉండాల్సిన అవసరం లేదు. కొంతమందికి కడుపు నొప్పి, మలబద్ధకము, బ్లోటింగ్ ఉండొచ్చు, కొంతమంది కడుపు నొప్పి, డయేరియా ఉండొచ్చు, ఇవన్నీ. దాన్ని సిండ్రోమ్ అని ఎందుకు అంటామంటే, ఇప్పుడు డయాబెటీసే తీసుకున్నాం అనుకోండి, అది డిసీజ్ అంటాము, దీన్ని సిండ్రోమ్ అంటాము. అంటే డిఫిషియన్సీ అంటారు ఇది? ఎయిడ్స్ అనగానే ఎక్వైర్డ్ ఇమ్యూన్ డిఫిషియన్సీ సిండ్రోమ్ అంటారు. కాదు. అది ఒకప్పుడు అనేవాళ్ళు, ఎయిడ్స్ అని ఎందుకు అనేవాళ్ళు అంటే అది అట్లే ఉండిపోయింది. సిండ్రోమ్కు డిసీజ్కు తేడా ఏమంటే, డిసీజ్ అంటే ఒక్క డిసీజ్ విత్ డెఫినెట్ కాజ్ అనమాట. ఇప్పుడు డయాబెటీస్ తీసుకుంటే ఇంతమంది అన్నట్టు ఇన్సులిన్ తగ్గితే డయాబెటీస్ వస్తుంది, అది మనకు క్లియర్గా తెలుసు, అందుకు దాన్ని డిసీజ్ అంటాం. సిండ్రోమ్ ఏమంటే గ్రూప్ ఆఫ్ సిమ్టమ్స్ అనమాట. ఇప్పుడు నేను చెప్పిన 4 సిమ్టమ్స్ ఉంటాయి. ఇట్లా సిమ్టమ్స్ అన్నీ ఉంటాయి, కానీ మనకు వీటి వల్ల దేనివల్ల వస్తుందనే కాజ్ తెలియదు అనమాట. కారణం తెలియదు కాబట్టి సిండ్రోమ్ అంటాం. ఒకసారి తెలియకపోతే సిండ్రోమ్. అవును. ఒక గ్రూప్ ఆఫ్ సిమ్టమ్స్ ఉండి దానికి కారణం తెలియకపోతే సిండ్రోమ్ అంటాం. ఎయిడ్స్ మొదట్లో వచ్చినప్పుడు, ఇంకా వైరస్ కనిపెట్టినప్పుడు ఎయిడ్స్ సిండ్రోమ్ అని అప్పటికి వచ్చేసింది. ఇప్పుడు ఎయిడ్స్ అనేది వాడే తక్కువ అయిపోయింది, ఎందుకంటే మనకు దాని గురించి చాలా బాగా తెలుసు కాబట్టి ఇప్పుడు హెచ్ఐవి ఇన్ఫెక్షన్ అంటాం, అంతే. డిసీజ్లోకి వచ్చింది. ఇరిటబుల్ బౌల్ సిండ్రోము అదే చెప్పాను కదా, ఈ సిమ్టమ్స్ ఉంటాయి. ఇది ఇంత కామన్ కాబట్టే బుక్ రాసింది, ఎందుకంటే చాలామందికి అవేర్నెస్ ఉండదు అనమాట. ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ ఎందుకు వస్తుందంటే కరెక్ట్గా రీజన్ అయితే తెలియదు, అందుకే సిండ్రోమ్ అంటున్నాము. కానీ చాలా ట్రిగ్గర్స్ ఉంటాయన్నమాట. ట్రిగ్గర్ అంటే దానివల్ల స్టార్ట్ కావచ్చు. ఒకటి, మనకి ఎప్పుడైనా ఇన్ఫెక్షన్ వచ్చింది అనుకోండి, ఏదో బయట పానీపూరి తిన్నాము, ఒక ఇన్ఫెక్షన్ వచ్చింది, దాంతో మనకు ఒక డయేరియా, అబ్డామినల్ పెయిన్ ఒక 2-3 రోజులు ఉండి తగ్గిపోతుంది. అది తగ్గిపోయిన తర్వాత కూడా ఈ బౌల్ అనేది ఈ వామిటింగ్స్ కూడా వస్తుంటాయి కదా. వామిటింగ్స్ కూడా అంటే ఇన్ఫెక్షన్ ఉంటే వస్తుంది. ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్లో జనరల్గా వామిటింగ్ ఉండదు, కడుపు నొప్పి ఉంటుంది, డయేరియా ఇవన్నీ ఉంటాయి. కానీ ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత దాన్ని పోస్ట్ ఇన్ఫెక్షస్ ఐబిఎస్ అంటాం. అంటే ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత ఇన్ఫెక్షన్ ఏమో వెళ్ళిపోయి ఉంటుంది, కానీ ఆ బౌల్స్ ఆ కొట్టిన దెబ్బకు ఇంకా రికవర్ కాకుండా ఐబిఎస్గా మారుతుంది అనమాట. అది పోస్ట్ ఇన్ఫెక్షస్ ఐబిఎస్ అంటాం. అది ఒక రీజన్ అనమాట. తర్వాత ఇంకోటి, మనకు చైల్డ్హుడ్లో ఏదన్నా ట్రామా, ఏదన్నా అబ్యూస్ కానీ ఇట్లాంటివి ఉన్నాయనుకోండి, చాలా కష్టమైన చైల్డ్హుడ్ ఉందంటే దాంతో కూడా మనకు లేటర్ ఆన్ లైఫ్లో ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ రావచ్చు. తర్వాత మనం ఫుడ్ హ్యాబిట్స్ చాలా బ్యాడ్గా తిన్నామనుకోండి, దానివల్ల ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ రావచ్చు. ఇవన్నీ మైక్రోబయోమ్ చాలా ఇంపార్టెంట్. ఆ తేడా వచ్చిందనుకోండి, బ్యాడ్ బ్యాక్టీరియా పెరిగే కొద్దీ ఐబిఎస్ వచ్చే ఛాన్స్. మైక్రోబయోమ్ అంటే బ్యాడ్ బ్యాక్టీరియానే. మైక్రోబయోమ్ అంటే బ్యాక్టీరియా, వైరస్, మన ఉన్న జీర్ణ వ్యవస్థలో ఉండే ప్రాణులందరినీ కలిపి మైక్రోబయోమ్ అంటాం. ఎందుకంటే అన్ని బయోమ్ అంటే జీవము, మైక్రో అంటే మైక్రోస్కాపిక్ అంటే మన కంటికి కనిపించని సూక్ష్మజీవులు అంటారు. సూక్ష్మజీవులను మైక్రోబయోమ్ అంటాం. అది తేడా వస్తుంది. మెయిన్గా బ్యాక్టీరియా ఉంటుంది, కొన్ని వైరసెస్, ఫంగస్ అవన్నీ ఉంటాయి. ఈ బ్యాక్టీరియా కూడా తేడా వస్తే ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ వచ్చే ఛాన్స్ ఉంది. చాలామంది అంటారు, నేను రాయిని కూడా అరగదీసేవన్నీ అరిగేది, ఇప్పుడు ఎందుకు అరగడం లేదు అంటే, ఎందుకంటే ఆ ఇంబ్యాలెన్స్ వల్ల
ఇప్పుడు బౌల్ సెన్సిటివ్ అయిందనమాట. దాన్ని విజరల్ హైపర్ సెన్సిటివిటీ అంటాం. విజరా అంటే మన ఆర్గన్స్, అది హైపర్ సెన్సిటివిటీ. కొంచెం ఏదైనా తేడా వచ్చినా దానివల్ల ఐబిఎస్ వస్తుంది. ఐబిఎస్ అనేది ఇట్ క్యూరబుల్? క్యూర్ లేదు. ఇది ఎనీథింగ్ క్రానిక్ కండిషన్. ఇప్పుడు డయాబెటీస్ ఎట్లా క్యూర్ లేదో, హై బ్లడ్ ప్రెషర్ క్యూర్ లేదో, ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ కూడా క్యూరబుల్ లేదు, కానీ ఇట్స్ ట్రీటబుల్, ఇట్స్ మేనేజబుల్. అది నేను అందరికి అదే చెప్తా. ఒకటి, ఐబిఎస్ వల్ల ఇది ప్రాణాంతకం కాదు, అది ఒకటి మంచి. అందుకోసమే కొంతమంది జనాలు దాన్ని సీరియస్గా తీసుకోరు. డాక్టర్లు కూడా మనం ఐబిఎస్ సిమ్టమ్స్ వెళ్తే ఏముందిలే పెద్దగా, అంటే అది ప్రాణాపాయం లేనంత వరకు అది పెద్ద డిసీజ్ కాదు, అది పెద్ద సీరియస్ తీసుకోని అవసరం లేదు అని చాలామంది అనుకుంటారు. కానీ ఐబిఎస్ వల్ల వాళ్ళకి ఎవ్రీడే లైఫే అఫెక్ట్ అవుతుంది. తిన్నా ప్రాబ్లమే, ప్రతి ఒక్కటి తాగిన ప్రాబ్లమే, ఈవెన్ వాటర్ తాగిన ప్రాబ్లమే. ఇట్లా చాలా ఇది డిజార్డర్ అలా దాన్ని. డిజార్డర్, డిజార్డరు, డిసీజు, సిండ్రోమ్. అవునవును, 3 భాగాలు చేయాలి ఇప్పుడు. అవును. సిండ్రోమ్, ఇది డిసీజ్ అయినా సిండ్రోమ్ అయినా ఒక డిజార్డరే, ఎందుకంటే అది నార్మల్ కాదు. ఇట్స్ నాట్ ఇన్ ఆర్డర్, ఇట్స్ డిజార్డర్. కానీ దానివల్ల లైఫే చాలా మారిపోతుంది. ఎట్లా ఏం తినాలన్న టెన్షన్ ఉంటుంది. కాబట్టి దాన్ని కొంచెం సీరియస్గా తీసుకొని మేనేజ్ చేయగలిగితే చాలా క్వాలిటీ ఆఫ్ లైఫ్ చాలా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. 24 hours స్టమక్ ఏక్ అనేది అది బాగా వినపడేది ఆ మధ్యకాలంలో. ఈ మధ్య కొంచెం తగ్గింది, ఇప్పుడు కూడా వస్తుంది. అది ఎందులోకి వస్తుంది? ఐబిఎస్లోకి వస్తుంది. అది రాదు, అది ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది. 24 hour బగ్ అంటాము అమెరికాలో, అది వైరస్ వల్ల వస్తుంది అనమాట. ఆర్ బ్యాక్టీరియా, ఫుడ్ పాయిజనింగ్ వల్ల వస్తుంది. ఈ 2 రీజన్ల వల్ల వస్తుంది. ఫుడ్ పాయిజనింగ్ అంటే ఇప్పుడు అదే అన్నా కదా, ఎక్కడన్నా బయట తిన్నాము, క్లీన్గా లేదు, వాటర్ క్లీన్గా లేదు, ఆర్ ఫుడ్ క్లీన్గా చేయకపోతే దానివల్ల వస్తుంది. అది ఫుడ్ పాయిజనింగ్. బ్యాక్టీరియాయిడిస్ అనే బ్యాక్టీరియాతో వస్తుంది. యూజువల్గా 24 hours 48 hours ఉండి వెళ్ళిపోతుంది. మనం ఏం చేయకపోయినా కానీ ఏం కాదు. దానికి బాగా కొంచెం రెస్ట్ తీసుకొని, వాటర్ బాగా తాగి, కొంచెం తక్కువ తిని, అట్లా లిక్విడ్ డయట్ మీద అట్లా ఉంటే అదే తగ్గిపోతుంది. అంటే ఈ కడుపు నొప్పి కొంతమందికి ఆపరేషన్ చేయకపోతే చచ్చిపోయే అది ఉంది కదా, అది వేరు. అది దానివల్ల అంటే అది మనము 24 hour ఇన్ఫెక్షనా లేకపోతే ఇంకా ఏదైనా సీరియసా అనేది మనము చూసుకోవాలి. ఇప్పుడు సడన్గా ఫీవర్ వచ్చింది, కడుపు నొప్పి చాలా ఉంది, డాక్టర్ని చూడాల్సి వస్తుంది. ఎందుకంటే అది 24 hour ఇన్ఫెక్షను, అపెండిసైటిస్ కూడా ఉండొచ్చు కదా, గాల్ బ్లాడర్ ప్రాబ్లం ఉండొచ్చు, లేకపోతే ఇంకేదైనా ఇన్ఫెక్షన్ ఉండొచ్చు, ఆపరేషన్ అవసరం రావచ్చు. అందుకు డాక్టర్ని చూడాలి. యూజువల్గా ఎట్లుంటుందంటే ఫీవరు, చిల్స్ అంటే బాగా చలి, వణుకుడు జ్వరం వచ్చిందనుకోండి, డెఫినెట్ చూపించుకోవాలి. డాక్టర్ దగ్గరికి వెళ్ళి అట్లీస్ట్ మనము ఎగ్జామిన్ చేసుకుని బ్లడ్ టెస్ట్లు ఏదన్నా ఒకసారి అల్ట్రాసౌండో సిటీ స్కానో ఏదో తీయాల్సి వస్తుంది. అపెండిసైటిస్ ఎందులోకి వస్తుంది సార్? అపెండిసైటిస్ టోటల్గా డిఫరెంట్ ప్రాబ్లమ్. నా సబ్జెక్టే, కానీ అది టోటలీ డిఫరెంట్ డిజార్డర్. అది కూడా డిజార్డరే. దాంతో అపెండిక్స్ అనేది మనకు అందరికీ ఉంటుంది. అది వెస్టిజియల్ ఆర్గన్ అంటాం, అంటే దాంతో ఉపయోగం లేదు. అది మనకు మన హ్యూమన్ ఎవల్యూషన్లో వచ్చింది. అది వచ్చే కొద్దీ అది సైజ్ తగ్గుతూ ఉంది. దాంట్లో ఇన్ఫెక్షన్ వస్తే ఆర్ ఇన్ఫ్లమేషన్ వస్తే అపెండిసైటిస్ అని వస్తుంది. అది బర్స్ట్ అయిందంటే చాలా సీరియస్ ఇన్ఫెక్షన్ వచ్చి ప్రాణానికే హాని కావచ్చు. అది వచ్చిందంటే మాత్రం ఇమీడియట్గా ఆపరేషన్ చేసుకోవాలి, దానికి మందులు ఏం లేవు. మీరు మ్యారథాన్ రన్నర్, మొత్తం డాక్టర్స్లోనే వరల్డ్ మ్యారథాన్ రన్నింగ్లో పాల్గొన్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు నాకు తెలిసి. ఇండియన్స్ ఎంతమంది ఉన్నారో మనకు తెలియదు. బట్ బీయింగ్ అన్ ఇండియన్, మొత్తం 7 కాంటినెంట్స్ అంటే 7 ఖండాల్లోనూ, ప్రపంచంలోని అన్ని ఖండాల్లోనూ మీరు దాదాపు 103 సార్లు మీరు పాల్గొన్నారు కదా. సో ఇప్పుడు మీ ఆడవాళ్ళ వయసు అడగకూడదు అంటారు కదా, మీరు మగవాళ్ళు కాబట్టి మీ వయసు అడగచ్చు. ఇప్పుడు హౌ ఓల్డ్ ఆర్ యూ సార్? 54 అండి. సో ఇప్పుడు మీరు మ్యారథాన్ రన్ నిన్న కూడా బాంబేలో చేసి ఇచ్చారు కదా రన్నింగ్ అనేది. రన్నింగ్కి, ఫిజికల్ హెల్త్కి, రన్నింగ్కి, మెంటల్ హెల్త్కి ఉన్న లింక్ ఏంటి? తర్వాత ఏమో ఈ ఆర్థోపెడిక్స్ డాక్టర్ వాళ్ళు ఏం సజెస్ట్ చేసి ఉంటారు, వాళ్ళు ఆర్థోపెడిక్స్ ఏమంటారంటే రన్నింగ్ చేయొద్దు, వాకింగ్ కూడా చేయండి, జాగ్రత్త చేయండి, కానీ రన్నింగ్ చేస్తారు, రన్నింగ్ అవాయిడ్ రన్నింగ్ అంటారు వాళ్ళు. సో మీరు రన్నింగ్ చేస్తారు అట్ ది ఏజ్ ఆఫ్ 54 ఆల్సో. సో రన్నింగ్, మ్యారథాన్ రన్నింగ్, ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్ను మనం ఎలా చూడాలి? రన్నింగ్ చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. ఇప్పుడు ఆర్థోపెడిక్ డాక్టర్లు ఎందుకు చెప్తారంటే, ఇంతకుముందు అన్నట్లు మెట్లు ఎక్కకూడదు అనే సేమ్ కాన్సెప్టే. మనము ఆర్థరైటిస్ ఆల్రెడీ ఉన్న వాళ్ళు రన్నింగ్ చేస్తే దానివల్ల చాలా ఇది బరువు పడ్డం వల్ల, ఎందుకంటే మనం అన్నిసార్లు మనము ఇదే ట్యాప్ చేస్తున్నాం కాబట్టి నీస్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంది ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళకి. ఆర్థరైటిస్ లేకుండా యంగ్గానే స్టార్ట్ చేస్తే
దానివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. అది నీస్కి చాలా స్టడీస్ ఉన్నాయి. వరల్డ్‌లో చాలామంది మ్యారథాన్ రన్నర్స్ మీద స్టడీ చేశారు. చాలా మటుకు స్టడీసు ఆర్థరైటిస్ రాదు, ఆర్థరైటిస్ ఇంకా ప్రొటెక్షన్ ఉంటుంది, దానివల్ల ఆర్థరైటిస్ వచ్చే అవకాశం తగ్గుతుంది అని కూడా చాలా స్టడీస్ ఉన్నాయి. కాబట్టి అది తప్పు. ఆర్థరైటిస్ ఉండే వాళ్ళు చేయకూడదు కానీ మిగతా వాళ్ళందరూ చేయొచ్చు. ఇప్పుడు మనకు 60 ఏళ్ళు వచ్చింది, ఆర్థరైటిస్ ఉంది, అప్పుడు రన్నింగ్ స్టార్ట్ చేయకూడదు. నేను కొంచెం లేట్గానే స్టార్ట్ చేశాను. నేను 46 అప్పుడు స్టార్ట్ చేశాను. అంతవరకు ఏ రోజు నేను రన్నింగ్ చేసేవాడిని కాదు. 46 అప్పుడు స్టార్ట్ చేశాను. 100 మ్యారథాన్లు 8 ఏళ్ళలో చేశాను అనమాట. అంటే ఎన్ని వేల మైళ్ళు పరిగెత్తాను. అంత చేసినా నాకైతే ఏమి అస్సలు ఆర్థరైటిస్ ప్రాబ్లం లేదు. మనము ప్రాపర్ ప్రికాషన్స్ తీసుకుంటే ఏ ఏజ్లో అయినా రన్నింగ్ చేయొచ్చు. అది మెయిన్గా స్ట్రెచ్చింగ్లు బాగా చేసుకోవాలా, ట్రైనింగ్ బాగుండాలా, స్లోగా ఇంప్రూవ్ చేయాలా, స్పీడ్ కానీ డిస్టెన్స్ కానీ, ఇవంతా జాగ్రత్తలు తీసుకొని మంచి షూజు, కరెక్ట్ ఫిట్ అయిన షూజు, ఇవన్నీ చూసుకుంటే మనం 80 ఏళ్ళు కాదు 90 ఏళ్ళ వరకు కూడా రన్నింగ్ చేయొచ్చు. అది అసలు ప్రాబ్లం లేదు. అంటే మీరు రన్నింగ్ ఇప్పుడు మీ మ్యారథాన్ గురించి ఒకసారి చెప్పండి సార్. నేను అదే 2016లో ఫస్ట్ మ్యారథాన్ చేశాను. అప్పటికి నాకు 46. అది ఫస్ట్ 2016 డిసెంబర్లో డాలస్లోనే ఫస్ట్ మ్యారథాన్ చేశాను. ఆ తర్వాత ఈ కోవిడ్ వల్ల నేను 2016లో స్టార్ట్ చేసిన 2019 వరకు 7-8 చేశాను అంతే. తర్వాత కోవిడ్ వచ్చిన తర్వాత ఒక 2.5 years ఎక్కడ మ్యారథాన్ రేసులు లేవు, నేను చేయాలనుకున్నా ఉండేది కాదు. మామూలుగా ఇంటి దగ్గర ట్రెడ్మిల్లో అట్లా చేసేవాడిని. 2021 వ్యాక్సిన్ అంతా వచ్చి కొంచెం మ్యారథాన్ స్టార్ట్ అయ్యేటప్పటికి నేను అప్పుడు చాలా చేశాను అనమాట. 2022 నేను 38 మ్యారథాన్లు చేశాను. అది రికార్డ్ అన్నమాట. ఒకటే ఇయర్లో 38 మ్యారథాన్లు. అంటే ప్రతి నెల 3 నుండి 6 వరకు చేసేవాడిని. కొన్ని వీకెండ్లు అయితే సాటర్డే సండే 2 మ్యారథాన్లు, 2 రోజుల్లో 2 మ్యారథాన్లు కూడా చేశాను అనమాట. అట్లా చేశాను. నా పర్సనల్ ఎక్స్పీరియన్సే నేను చెప్తున్నాను. నేను అంతకుముందు ఫిట్గా లేనని చెప్పేవాడిని కాదు, కానీ అప్పుడు కూడా టెన్నిస్ ఆడేవాడిని, బాస్కెట్బాల్ ఆడేవాడిని. ప్రతి ఒక్క స్పోర్ట్కు ఏదో ఒక కంపెనీ కావాలన్నమాట. ఇప్పుడు మనం టెన్నిస్ ఆడాలంటే ఒక ఫ్రెండ్కి కాల్ చేయాలా, వీలు ఉండాలా, కోర్టుకి వెళ్ళాలా, అది షూజు, ర్యాకెట్, బాల్ ఇవన్నీ ఉంటాయి. బాస్కెట్బాల్ అంటే కంపెనీ ఉండాలా, కోర్టు ఫ్రీగా ఉండాలా, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. రన్నింగ్ అయితే బెస్ట్ ఎక్సర్సైజ్, ఎందుకంటే షూజు, టీషర్టు, షార్ట్స్ వేసుకుని యూ కెన్ స్టార్ట్ రన్నింగ్. చాలా ఈజీ, ఖర్చు లేని పని, చాలా బెనిఫిట్స్ ఉంటాయి. రన్నింగ్ చేయగలిగితే అది బెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఎక్సర్సైజ్. ఇంకా ఫిజికల్, సో నా విషయానికి వస్తే అంటే ఫిజికల్ నా ఓన్ ఎక్స్పీరియన్సే చెప్తాను. ఫిజికల్గా నాకు కొంచెం బార్డర్ లైన్ హై కొలెస్ట్రాల్ ఉండేది, ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉంది. గుడ్ కొలెస్ట్రాల్ ఎక్కడికో వెళ్ళిపోయింది, చాలా ఎక్కువ ఉంది, విచ్ ఇస్ గుడ్. తర్వాత బ్యాడ్ కొలెస్ట్రాల్ చాలా తగ్గిపోయింది. మందులు తీసుకునే వాళ్ళకంటే నేను రన్నింగ్ వల్ల నా కొలెస్ట్రాల్ ఇంకా బెటర్గా ఉందన్నమాట. షుగర్ లెవెల్స్ కూడా మెయింటైన్ చేస్తారు. షుగర్ లెవెల్ చాలా, నాకు ఇప్పుడు షుగర్ ప్రాబ్లం లేదు, కానీ ఇప్పుడు షుగర్ లెవెల్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. ఎప్పుడు బరువు, మజిల్ పెరగడము, ఫ్యాట్ కాంటెంట్ తగ్గడము, ఇవన్నీ నాకు ఫిజికల్ బెనిఫిట్స్. తర్వాత మెంటల్ బెనిఫిట్స్ చాలా ఎక్కువ ఉంటుంది అన్నమాట. స్ట్రెస్ మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు డాక్టర్గా బాగా హై స్ట్రెస్ జాబ్, ఎందుకంటే నైట్స్, వీకెండ్స్, ఎమర్జెన్సీలు, మా మధ్యరాత్రి వెళ్ళి ఏవో ప్రొసీజర్లు చేస్తాము, నిద్ర ఉండదు, మళ్ళీ పొద్దున్నే మనకు ఓపీ, మన ఇది ప్రొసీజర్లు అవన్నీ ఉంటాయి. సో రాత్రి ఏదో ఎమర్జెన్సీ వచ్చిందని పొద్దున్న మనం పని చేయకుండా ఉండలేము, ఇవన్నీ ఉంటాయి. దాంతో మనం అనుకోకుండానే బాడీ మీద మెంటల్ అండ్ ఫిజికల్ స్ట్రెస్ ఉంటుంది. నాకు రన్నింగు మంచి స్ట్రెస్ రిలీఫ్ అనమాట. నేనేమంటానంటే దట్ ఈజ్ మై మెడిటేషన్ ఇన్ మోషన్. అంటే నాకు మెడిటేషన్ చేసే వాళ్ళకి ఎంత బెనిఫిట్స్ ఉంటాయో నాకు రన్నింగ్ అంతకంటే ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి. నేను ఎప్పుడు మెడిటేషన్ ఇంతవరకు చేయలేదు, కానీ నాకు అవసరం రాలేదు, ఎందుకంటే రన్నింగ్ ఈజ్ మై మెడిటేషన్. ఒక జోన్లోకి వెళ్ళిపోతాం అనమాట, అది ఫ్లో స్టేట్ అంటాం. ఆ ఫ్లో స్టేట్కి వెళ్ళిపోయినప్పుడు అసలు క్లియర్ థాట్స్ ఉంటాయి, బాడీ అండ్ మైండ్ టోటల్గా రిలాక్స్ అవుతుంది. ఫస్ట్లో పరిగెత్తినప్పుడు అదంతా రాదు, ఫస్ట్లో గస వస్తుంది అంతే, ఇంకేం బెనిఫిట్స్, ఆయాసం వస్తుంది. కానీ ఒకసారి అలవాటు అయిన తర్వాత యూ విల్ స్టార్ట్ ఎంజాయింగ్ అనమాట. ఆ ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత ఉండే బెనిఫిట్స్, అది వచ్చేంత వరకు ఓపిక్గా వెయిట్ చేసి చేయాలి. చాలామంది ఏమనుకుంటారంటే ఒక 2-3 రోజులు చేస్తారు, రన్నింగ్ నా వల్ల కాదని మానేస్తారు. వాళ్ళందరికీ నేను అదే చెప్పేది, చాలా బెనిఫిట్స్ ఉన్నాయి, ఎప్పుడు అనుకోవద్దు. అంటే ఏంటి, వాట్ ఆర్ ది బెనిఫిట్స్ సార్? బెనిఫిట్స్ అదే ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్ బెనిఫిట్స్, బరువు తగ్గడము, డయాబెటీస్ కంట్రోల్ కావడము,
కొలెస్ట్రాల్ గురించి మాట్లాడుకున్నాము, హార్ట్ డిసీజ్ ఉన్న వాళ్ళు కూడా చేయడం వల్ల వాళ్ళకు చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుందన్నమాట. హార్ట్ ఫంక్షన్ ఇంప్రూవ్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు హార్ట్ అటాక్ వచ్చిందంటే కొంచెము ఆ హార్ట్లో ఒక మజిల్ డ్యామేజ్ అయి ఉంటుంది, కాబట్టి వాళ్ళకి తక్కువ మజిల్ ఉంటుంది, కాబట్టి వాళ్ళ పంపింగ్ కెపాసిటీ కూడా తక్కువ ఉంటుంది. ఈ ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఉపయోగం ఉంటుంది. అంటే కార్డియాలజిస్టు వాళ్ళు క్లియర్ చేయాలా ఫస్ట్, అంటే వాళ్ళు సేఫ్ అన్నప్పుడే చేయాలా. బట్ ఒకసారి హార్ట్ డిసీజ్ ఉంటే ఏదో ఎక్సర్సైజ్ చేయకూడదని ఇంట్లోనే కూర్చుంటారు, అది తప్పు. యాక్చువల్గా వాళ్ళే ఎక్కువ ఎక్సర్సైజ్ చేయాలి. అంటే ఇప్పుడు హార్ట్ డిసీజ్ ఉన్నవాళ్ళు, బైపాస్ అయిన వాళ్ళు, స్టెంట్లు వేసుకున్న వాళ్ళు రన్నింగ్ చేయొచ్చా? చెయ్యాలా, చేయొచ్చు, తప్పకుండా చేయాలి. కానీ ఒకసారి డాక్టర్తో చెక్ చేసుకుని అంతా కరెక్ట్గా ఉందా, ఇప్పుడు స్టెంట్ పెట్టిన తర్వాత ఎట్లుంది మన ఇది యాంజియోగ్రామ్ అంతా బాగానే ఉందా, ఇప్పుడు ఎకోకార్డియోగ్రామ్ అని హార్ట్ ఫంక్షన్ ఎట్లుంది, ఇవన్నీ చూసుకుని అంతా బాగుందంటే బైపాస్ సర్జరీ చేసుకున్న తర్వాత కూడా చేయాలా, చేయొచ్చు. సరే, రన్నింగ్ వల్ల హార్ట్ మీద ప్రెజర్ ఉండదా? ఉంటుంది, కానీ అది గుడ్ ప్రెషర్, అది మంచిదే. ఎందుకంటే మనం హార్ట్ని ట్రైన్ చేస్తున్నాం అనమాట. దానివల్ల ఇది హార్ట్ ఫంక్షన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. అంటే ఒబెస్గా ఉన్నవాళ్ళు, ఓవర్ వెయిట్ ఉన్నవాళ్ళు రన్నింగ్ చేయొచ్చా? చేయొచ్చు, కానీ స్లోగా స్టార్ట్ చేయాలి. ఎందుకంటే జాయింట్స్ మీద చాలా బరువు పడుతుంది కాబట్టి స్పీడ్ వాక్, బ్రిస్క్ వాక్ ఫస్ట్ స్టార్ట్ చేసి స్లోగా జాగింగ్, రన్నింగ్ చేయకపోయినా స్లో రన్నింగ్, జాగింగ్ లాగా అది చేస్తే సరిపోతుంది అనమాట. అంటే ఐడియల్ స్పీడ్ ఏంటి సార్? రన్నింగ్ మామూలుగా 5 km/h ఐడియల్ స్పీడ్ అంటారు. రన్నింగ్కి వాట్ ఇస్ ది ఐడియల్ స్పీడ్? ఏది మనం పరిగెత్తగలిగితే అదే ఐడియల్ స్పీడ్. మనము ఫస్ట్లోనే చాలా హై స్పీడ్ వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎస్పెషల్లీ బరువు ఎక్కువ ఉన్న వాళ్ళు బ్రిస్క్ వాకింగ్ అది చేయగలిగితే రన్ అండ్ వాక్ అంటాం అనమాట. అంటే జస్ట్ ఒక 30 seconds అయినా కొంచెం రన్, అంటే జాగింగ్ చేసి తర్వాత వాకింగ్, తర్వాత స్లోగా రన్నింగ్ 30 seconds కాకుండా ఇప్పుడు 1 minute రన్ను, తర్వాత కొంచెం తక్కువ వాకింగ్, అట్లా స్లోగా గ్రాడ్యువల్గా డిస్టెన్స్ ఇంక్రీజ్ చేసుకుంటే ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు కూడా రన్ చేయొచ్చు, తప్పకుండా చేయొచ్చు. వాకింగ్, బ్రిస్క్ వాకింగ్, జాగింగ్, రన్నింగ్, తర్వాత రన్నింగ్. బరువు తగ్గే కొద్దీ వాళ్ళు స్పీడ్ పెరుగుతుంది, రన్ చేసినా నీస్ మీద ఎక్కువ ఎఫెక్ట్ ఉండదు, నీస్ మీద, హిప్స్ మీద. సో శరీరంలో రన్నింగ్ వల్ల శరీరంలోని ప్రతి అవయవానికి ఎక్సర్సైజ్ అవుతుంది. అవును, డెఫినెట్గా. ఎందుకంటే మన సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది, అదే కొలెస్ట్రాల్, షుగర్ ఇవన్నీ మాట్లాడుకున్నాం కదా, ఓవరాల్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. రన్నింగ్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఏరోబిక్ ఎక్సర్సైజ్ అంటాం కదా ఇంతకుముందు మాట్లాడినట్టు, రన్నింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫార్మ్స్ ఆఫ్ ఏరోబిక్ ఎక్సర్సైజెస్. ఏ వయసు వరకు చేయొచ్చు, ఏ వయసు వాళ్ళు చేయొచ్చు? ఏ వయసు వాళ్ళైనా చేయొచ్చు. అది 8 ఏళ్ళున్నా 80 ఏళ్ళున్నా చేయొచ్చు, ప్రాబ్లమేలే. ఏదన్నా హార్ట్ ప్రాబ్లమో, ఇదే నీస్ ప్రాబ్లమో, ఏదో ఆర్థరైటిస్ ప్రాబ్లం ఉందంటే ఒకసారి డాక్టర్తో చెక్ చేయించుకుని అంతా బాగుందంటేనే చేయాలా. బట్ వయసుకు సంబంధం లేదు. ఎవరైనా స్విమ్మింగ్ ఈజ్ ది బెస్ట్ ఎక్సర్సైజ్ అంటారు కదా, మరి వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ స్విమ్మింగ్ అండ్ రన్నింగ్? బోత్ ఆర్ వెరీ గుడ్. స్విమ్మింగ్తో ఇంకా బెనిఫిట్స్ ఉంటాయి, ఎందుకంటే అప్పర్ బాడీ కూడా వర్క్ చేస్తుంది అనమాట. అది ఇంకా ఓవరాల్గా ఇంకా బెనిఫిట్స్ ఉంటాయి. బట్ స్విమ్మింగ్తో ప్రాబ్లం ఏమంటే మనకు ఒక స్విమ్మింగ్ పూల్ ఉండాలా, వాటర్ క్లీన్గా ఉండాలా, దానికి ఒక ప్లానింగ్, తర్వాత మళ్ళీ దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అదంతా ఉండాలి. రన్నింగ్ అయితే అదంతా అవసరం లేదు. అందుకు స్విమ్మింగ్తో బెనిఫిట్స్ ఎందుకు ఎక్కువ అంటే అది ఏరోబిక్గా మంచి ఎక్సర్సైజు, దాంతో కూడా బాడీ అంతా హార్ట్కు, బరువు తగ్గడానికి, కొలెస్ట్రాల్కి అన్నిటికీ ఉపయోగపడుతుంది. ఇంకా అడిషనల్ బెనిఫిట్ ఏముంటుందంటే స్విమ్మింగ్తో అప్పర్ బాడీ ఎక్కువ మూవ్ చేస్తాం కాబట్టి ఈ మజిల్స్, చెస్ట్ మజిల్స్, మన షోల్డర్ మజిల్స్ ఇవన్నీ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. ఒక వయసు వచ్చిన తర్వాత ఓన్లీ ఏరోబిక్ ఎక్సర్సైజ్ చేస్తే సరిపోతుంది. ఎస్పెషలీ 50 తర్వాత మనకు చాలా మజిల్ లాస్ ఉంటుంది అనమాట, మజిల్స్ సైజ్ తగ్గిపోతూ వస్తుంది. వాకింగ్కి ఈ తార్ రోడ్లు, ప్లెయిన్ రోడ్లు కాకుండా మట్టి రోడ్లు నడిస్తే మంచిది అంటారు. సో రన్నింగ్కి ఎటువంటి ఫ్లోర్ ఎంచుకోవాలి? ఎంత సాఫ్ట్గా ఉంటే అంత బెటర్. గడ్డిలో నడవడము, రన్నింగ్కు కానీ నడవడానికి కానీ గడ్డి బెస్ట్, తర్వాత మట్టి, తర్వాత తార్ రోడ్డు. అస్సలు వర్స్ట్ అంటే కాంక్రీట్ ఎందుకంటే ఎక్కువ చాలా హార్డ్గా ఉంటుంది కాబట్టి రీబౌండ్ ఉండదన్నమాట. సో ఎక్కువ మన నీస్ మీద, హిప్స్ మీద ఎక్కువ ఇది ఎఫెక్ట్ ఉంటుందన్నమాట. అందుకు గడ్డిలో కానీ ఇసుకలో కానీ నడిస్తే మనకు బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు రన్నింగ్ చేసేటప్పుడు బీపీ లెవెల్స్ పెరగవా? లేదు, హార్ట్ రేట్ పెరుగుతుంది కానీ బీపీ యాక్చువల్గా తగ్గుతుంది దానివల్ల కూడా. అది కూడా ఒక బెనిఫిట్. ఎందుకంటే మనం హార్ట్ రేటు అది ఇంక్రీజ్ చేయడం వల్ల మన హార్ట్ ఫంక్షన్ను ఇంప్రూవ్ చేస్తున్నాం అనమాట, దాన్ని కూడా పరిగెత్తిస్తున్నాం. దానివల్ల ఇప్పుడు ఏదైనా కొంచెము మనకు బ్లడ్ ఫ్లో కొంచెం తగ్గిందనుకోండి, ఏదైనా మన బ్లడ్ వెజల్లో కొంచెం నేరోగా ఉందంటే హార్ట్
ఫిట్గా లేదనుకోండి హార్ట్ అటాక్ వచ్చే ఛాన్స్ ఉంది, హార్ట్ ఫెయిల్యూర్ వచ్చే ఛాన్స్ ఉంది. మనం హార్ట్ని కండిషన్ చేస్తున్నాం కాబట్టి, అంటే దాన్ని ట్రైన్ చేస్తున్నాం కాబట్టి అట్లాంటిది ఏదైనా వచ్చినప్పుడు తట్టుకోగలదు అనమాట. డాక్టర్స్ అనగానే ప్రాక్టీస్ ఎలాగో ఉంటుంది, రీసెర్చ్ ఉంటుంది. మీరు మీ సబ్జెక్ట్ని మీరు జనాల్లోకి ఎలా తీసుకెళ్తున్నారు, ఏమేమి మార్గాలు? ఒకటి, నేను లెక్చర్స్, టాక్స్ ఇస్తుంటాను జనరల్ పబ్లిక్. మన గట్ హెల్త్ గురించి కానీ ఓవరాల్ హెల్త్, గట్ హెల్తే అవసరం లేదు, జస్ట్ హార్ట్ డిసీజు, డయాబెటీస్ మేనేజ్మెంటు, డయట్ అండ్ లైఫ్ స్టైల్ గురించి మాట్లాడుతుంటాను. ఆ టాక్స్ అవి మామూలు జనరల్ పబ్లిక్, డాక్టర్స్కు అట్లా ఇస్తుంటాను. జర్నల్స్కి రాస్తుంటారు. అది రెండోది, జర్నల్స్కు, రీసెర్చ్ పబ్లికేషన్స్ కానీ లేకపోతే బ్లాగ్ ఆర్టికల్స్ రాస్తుంటాను. అది నేను ఎవ్రీ మంత్ కొన్నన్న రాస్తుంటాను అనమాట. అదంతా ఏంది, సర్వీస్. అంతే, మెయిన్గా జనరల్ పబ్లిక్కు మనం ఎడ్యుకేషన్, అవేర్నెస్ తీసుకురావడానికి ఆ రెండు చేస్తాను. అది ఎప్పటి నుండో చేస్తున్నా, చాలా ఇయర్స్ నుండి చేస్తాను. కొత్తగా ఈ మధ్య యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేశాను. మీ పేరుతోటి? నా పేరుతోనే, డాక్టర్ కేతు అంటే యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, DRKETH యూట్యూబ్ ఛానల్. ఎందుకు స్టార్ట్ చేశానంటే ఇంటర్నెట్లో చాలా ఇన్ఫర్మేషన్ కంటే మిస్ఇన్ఫర్మేషన్ చాలా ఎక్కువ. మనకు చాలామంది టిక్టాక్ ఇక్కడ లేదనుకోండి ఇండియాలో, అక్కడ యుఎస్లో టిక్టాక్ ఉంది, ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్, యూట్యూబ్. అక్కడంతా ఏమంటే డాక్టర్లు కానోళ్ళు, వాళ్ళని నేను టిక్టాక్ డాక్టర్లు అంటాను. అక్కడ వాళ్ళు డాక్టర్లు కాదు కానీ టిక్టాక్లో మాత్రం డాక్టర్లు అనమాట. వాళ్ళు ఏదో హెల్త్ అడ్వైజ్ ఇస్తారు, ఏదో ఇది ఒక గ్లాసు ఏదో వెనిగర్ తాగితే మొత్తం పొట్టంతా ఫ్యాట్ అంతా కరిగిపోతుందని. ఆయన చూస్తే అది పనిచేస్తున్నట్టు తెలియదు, ఎందుకంటే సో అట్లుంటుంది అనమాట. అట్లాంటి మిస్ఇన్ఫర్మేషన్ ఇస్తారు కాబట్టి నేనేమనుకున్నాను, ఇది మనకు ఫైనాన్షియల్ ఏం లేదు, ఇది నా టైము, ఇది ప్యాషన్తో చేస్తున్నది. నేను కరెక్ట్ ఇన్ఫర్మేషను, సైన్స్ బ్యాక్డ్ ఇన్ఫర్మేషన్, అంటే ఎవిడెన్స్ బేస్డ్. ఏదైనా మనం ఒకటి రికమెండ్ చేస్తున్నామంటే ట్రీట్మెంట్ కానీ, టెస్ట్ కానీ, ఫుడ్ కానీ, దానికి రీసెర్చ్ ఉండాలి. ఊరికే మనం ఏదో ఇది పనిచేస్తుంది వాడలే అనేది కాదు, దానికి ఎంత రీసెర్చ్ ఉంది, దానివల్ల ఉపయోగాలు ఏమున్నాయి, ఇది మనకు జనాల్లోకి తీసుకురావడానికి ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. దాంట్లో గట్ హెల్త్ గురించి మాట్లాడతాను, వెల్నెస్, ఫిట్నెస్, నా రన్నింగ్ వీడియోస్, రన్నింగ్ గురించి కూడా మాట్లాడతాను. ఇప్పటిదాకా అది ఇంగ్లీష్లో ఉంది. నెక్స్ట్ ఇంకా 1-2 వారాల్లో తెలుగులో కూడా కొన్ని వీడియోస్ చేస్తున్నాను. ఇప్పుడు మీ హెల్త్ ఇంప్రూవ్మెంట్లో మన ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్ కోసం ఏమైనా మాట్లాడారు, ఈ స్పోర్ట్స్ ఇవన్నీ కూడా. అయితే ఎంటర్టైన్మెంట్ ఇది ఆల్సో ఇంపార్టెంట్ కదా? చాలా ఇంపార్టెంట్. స్ట్రెస్ మేనేజ్మెంట్కి ఇంపార్టెంట్, అది కూడా చాలా ఇంపార్టెంట్. ఆ ఎంటర్టైన్మెంట్ ఎట్లా చేస్తాము, ఫ్రెండ్స్తో కలిసి పేకాట ఆడడమో, లేకపోతే సినిమా చూస్తున్నామో, ఏదైనా, అంటే ఎవ్రీథింగ్ ఇన్ లిమిట్స్ అనమాట. ఏది మానవ సంబంధాలు ఆరోగ్యానికి చాలా ఇంపార్టెంట్. దాంట్లో హార్వర్డ్ ఒక స్టడీ ఉందన్నమాట, 60 ఏళ్ళు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ లైఫ్, అది లాంజివిటీ, అంటే ఎక్కువ కాలం బతకడానికి నంబర్ 1 ఈజ్ మానవ సంబంధాలు, రిలేషన్షిప్స్. అది చాలా ఇంపార్టెంట్. సో స్పెండ్ టైం విత్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ చాలా ఇంపార్టెంట్. అది ఒకటి. అది ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, దాంట్లో మెంటల్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది, అది చాలా ఇంపార్టెంట్, నంబర్ 1. రెండోది, ఇప్పుడు సినిమా కానీ, వాట్ ఎవర్ మేక్స్ యూ హ్యాపీ, అది డ్యాన్స్ ఉండొచ్చు, ఏదో మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ప్లే చేయడం కావచ్చు, పాట పాడడం కావచ్చు, ఏదైనా అది ఎంటర్టైన్మెంట్. దానివల్ల మనకు ఒక ప్యాషను, ఒక హాబీ చాలా ఇంపార్టెంట్. హ్యావింగ్ ఏ హాబీ అంటే దానికి ఉండే బెనిఫిట్స్ ఏముంటాయి, డిప్రెషన్ను ట్రీట్ చేస్తుంది, యాంగ్జైటీని ట్రీట్ చేస్తుంది, స్ట్రెస్ని ట్రీట్ చేస్తుంది. హాబీ చాలా ఇంపార్టెంట్. సో నా దగ్గరకు వచ్చేటప్పటికి కూడా నాకు సినిమాలంటే చాలా ఇష్టము. ట్రావెల్ చాలా చేస్తుంటాను, మ్యారథాన్ ట్రావెల్ చేస్తుంటాను, ఫ్యామిలీతో ట్రావెల్ చేస్తుంటాను, ఫ్రెండ్స్ ఎక్కువే. సో అవన్నీ ఉండడం వల్లనే మనము ఇది మన ఫిజికల్గా, మెంటల్గా చాలా స్టేబుల్గా, హెల్తీగా ఉంటాం. నోబెల్ ప్రైజ్ కోసం ఏమైనా మీరేమైనా వర్క్ చేయట్లేదు? అలా ఆలోచన ఇప్పుడు రాలేదా మీకు? లేదండి, అంటే దానికోసమని వర్క్ చేయరు, అంటే మన ఏదో ఒక ఎయిమ్. అవును, అంటే మీరు 26 మైళ్ళు 42 కిలోమీటర్లు ఒక ఎయిమ్ పెట్టుకుంటారు కదా రన్నింగ్, అలా. నా మెయిన్ గోల్ పర్పస్ఫుల్ లైఫ్. అంటే ఎంతమంది నాకు, అంటే డాక్టర్గా అవ్వడం అనేది నా పూర్వజన్మ సుకృతం అనుకుంటాను. ఎందుకంటే చాలా తక్కువ ప్రొఫెషన్స్లో ఇంత హెల్ప్ చేయగలము, ప్రాణాలు కాపాడగలము, వాళ్ళ జీవన ఇదంతా కూడా ఇంప్రూవ్ చేయొచ్చు, క్వాలిటీ ఆఫ్ లైఫ్ని ఇంప్రూవ్ చేయొచ్చు. సో ఎంతమంది పేషెంట్లను ట్రీట్ చేసి బాగు చేయడము ఒకటి. రెండోది ఫ్రెండ్సు, ఫ్యామిలీ, ప్రేమ, అదంతా రిలేషన్షిప్స్, అది ఇంప్రూవ్ చేసుకోవడము.
తర్వాత ఇప్పుడు ఎడ్యుకేషన్ అనేది ముందు నుండి చేస్తున్నాను, ఇప్పుడు ఇంకా ఎక్కువ చేస్తున్నాను. అంటే ఈ నోబెల్ ఎందుకన్నాను, నోబెల్ అవార్డు ఎందుకన్నానంటే ఫర్ ఏ నోబెల్ కాజ్. అవును, అదైతే మాత్రము అది దానికోసమే నేను ట్రై చేస్తున్నా. నోబెల్ ప్రైజ్, బట్ నాట్ నోబెల్, బట్ నోబెల్ ప్రైజ్. సో ఆ ప్రైజ్ అయితే వస్తుంది అనుకుంటున్నాను, బట్ ఇప్పటికైతే ఆ సాటిస్ఫాక్షన్ ఉంది, అదే నాకు నోబెల్ ప్రైజ్. థ్యాంక్ యూ సార్. చాలా సంతోషం.